వావ్! 'కరుణ కుమార్' గారు ఫంటాస్టిక్, అసలు ట్రైలర్ అదిరిపోయింది. గట్టిగా ఒకసారి టీమ్ హనీ అందరికీ క్లాప్స్ కొట్టాలండి. అండ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా అండ్ స్పెషల్‌గా మాట్లాడుకోవాల్సింది ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్. అజయ్ అరసాడ గారు చంపేశారంతే, మామూలుగా లేదు. ఈ బ్యాక్ సైడ్ ఈ పిల్లి సౌండ్ వస్తున్నప్పుడల్లా ఏదో తెలియని గుండెలో ఒక భయం పుట్టుకొచ్చింది మాకు. ఫెంటాస్టిక్‌గా ఉన్నింది. చాలా రోజుల తర్వాత అలా నిల్చొని ఇంట్రెస్టింగ్‌గా ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నంతలా అనిపించింది మాకు. అండ్ ఫర్ ష్యూర్ ఇది చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది అని. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి ఒక సబ్జెక్ట్‌ని ఎవరు టచ్ చేయలేదు. అంత కొత్తగా ఉండబోతుందని కరుణకుమార్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఫర్ ష్యూర్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా చాలా ఎక్సైట్మెంట్‌ని, క్యూరియాసిటీని క్రియేట్ చేశారనే చెప్పాలి ఈ టీం అందరూ కూడా. అండ్ నవీన్ చంద్ర గారు ఆయనకి సబ్జెక్ట్‌తో ఏమంటారు, ఒక ప్లాట్ లైన్‌తో సంబంధం లేదు. 100% కాదు, 1000% ఆయన నటనతో విశ్వరూపం చూపిస్తూ ఉంటారు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి రాక్ అని అనిపిస్తుంది ఫర్ ష్యూర్‌గా. అండ్ అప్పుడు కూడా 11 చూసినప్పుడు ఎవరు 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 అని మొత్తానికి అది మీరే అని తెలిసిపోయింది. ఇందులో ఏంటి ఆ హనీ ఎవరు? సో తెలుసుకోవాలని మేము క్యూరియస్‌గా వెయిట్ చేస్తూ వచ్చాము. సో ఆ హనీ ఎవరు తెలియాలి అంటే ఫిబ్రవరి 6వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ అలానే మా సినిమాటోగ్రఫర్ వర్క్ కూడా అద్దిరిపోయింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. అండ్ మా సొట్టబుగ్గల సుందరి దివి గ్లామరస్ రోల్ నుంచి బయటకు వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో కనిపిస్తున్నారు. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ దివి గారు. అండ్ మా రాజా రవీంద్ర గారు, ఆయన ఏ సినిమాలో ఉన్నా, ఏ ప్రమోషన్లో ఉన్నా, ఏ ఈవెంట్లో ఉన్నా ఫన్ అంతే. నేనేం చెప్పాలనుకుంటున్నాను కూడా మర్చిపోతుంటాను ఆయన ఎదురుగా ఉంటే. సో అంత ఫుల్ కామెడీ మనిషి, సరదా మనిషి. సో అండ్ అలానే ఇందులో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ గారు కాస్త యాక్టర్ అయిపోతున్నారు. కంగ్రాచ్యులేషన్స్ సార్, సో గుడ్ టు సీ యూ హియర్. అండ్ సో అలా ప్రతి కాస్ట్ అండ్ క్రూ కానీ, అండ్ అలానే డిఓపి వర్క్ కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, అండ్ మ్యూజిక్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఆన్ పాయింట్ ఉన్నాయనే చెప్పుకోవాలి. సో కరుణ కుమార్ గారు ఒక పలాస, అండ్ అలానే శ్రీదేవి సోడా సెంటర్, ఆయన కథలు ఎప్పుడు కూడా చాలా రూరల్గా, ఇన్డెప్త్గా, చాలా ఇంటెన్స్గా ఉంటూ ఉంటాయి. సో ఈ హనీ కూడా అంతకు మించి ఉండబోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ మా నవీన్ చంద్ర గారు అందాల రాక్షసి నుంచి అరవింద సమేత, వీరరాఘవ, అండ్ 11 మంత్ ఆఫ్ మధు, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సినిమాలు. సో యువర్ జర్నీ సో ఇన్స్పైరింగ్. మీరు ఎప్పుడు కనిపించినా చాలా ఆనందంగా ఉంటుంది. అరే మన ఇంట్లో అబ్బాయి, నాకు మంచి హిట్ పడాలి అన్న ఫీలింగ్ ఎప్పుడు కలుగుతూ ఉంటుంది మాకు. సో మీ అందరికీ కూడా ఈ హనీ మంచి విజయం సొంతం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి బేబీ జైనీని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్. సో ఆ క్యూట్ బేబీ జైనీ అనమాట, ట్రైలర్లో చూసాం. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యూ. అండ్ అలానే మా డిఓపి నగేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నా పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, ఇలా బోల్డ్ అన్ని సినిమాలకి వర్క్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు హనీతో యువర్ వర్క్ ఇస్ సో గుడ్ సార్, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యూ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ ప్రొడ్యూసర్ రవి పీట్ల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ దివి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మా సొట్టబుగ్గల సుందరి దివి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా ఆల్రౌండర్ రాజా రవీంద్ర గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ వర్సటైల్ డైరెక్టర్ కరుణ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ కూడా ఇప్పుడే లైవ్లో చూడడం జరిగింది. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ వెరీ ఓన్ వర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ దట్స్ ద టీమ్ ఆఫ్ హనీ. అండ్ అలానే మా కళ్యాణ్ మాలిక్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో మ్యూజిక్ డైరెక్టర్ కాస్త యాక్టర్గా మారి ఇప్పుడు హనీలో పలకరించబోతున్నారు. అండ్ ఫోటో ఆప్ ఫర్ మీడియా గ్రూప్ పిక్చర్. సేమ్ అలానే ఛానల్స్కి.
అండ్ నవీన్ గారు, కర్ణకుమార్ గారు, ప్రొడ్యూసర్ దివి గారు, రాజారవీంద్ర గారు ఒక గ్రూప్ పిక్చర్. ఒక ఒక స్టెప్ ఫార్వర్డ్. యా, రాజారవీంద్ర గారు సండే కదా మనసంతా అట్టే ఉన్నట్టుంది. ఓకే, సారీ. ఓకే, అండ్ ఇప్పుడు ముందుగా బేబీ జైనీని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్రా నాన్న, మిడిల్కి. Good evening, everyone. First of all, thank you for the media, and I'm feeling very grateful for acting in this movie, and this is the best opportunity. Thank you, media. Thank you, director sir and producer sir, for the trust and belief in us. And thank you, DOP sir, for bringing the beautiful intents on the screen. And thank you all the assistant directors for supporting us. You supported us very well. Thank you so much, and thank you the Honey production. And you have to see this movie in the theaters. You will love it. I hope you love the movie, and thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా బ్యూటిఫుల్ దివ్య పిల్లయ్య గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ వన్ మోర్ గ్రూప్ పిక్చర్. అండ్ ఆవిడ్ని మంగళవారం సినిమాలో చాలా ఇంటెన్స్ రోల్లో చూసాం. అండ్ ఇప్పుడు హనీలో కూడా ఒక అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నారు. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. ఓకే, అండ్ ఇప్పుడు ఇంత మంచి సినిమాని అండ్ ఇప్పుడు ఈ సినిమాని మంచి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో ప్రొడ్యూస్ చేసినటువంటి మా రవి పీట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. మీరు ఎవరైతే యాంకర్కి నేను మాట్లాడను అని చెప్తారో వాళ్ళకే ఇస్తారు హోస్ట్లు, కాబట్టి చెప్పకూడదు. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ థియేటర్కి వచ్చి థియేటర్లో చూడాల్సిన సినిమా అండి ఇది. మా డైరెక్టర్ కరుణ్ గారు ఎంతో ఇష్టపడి రాసిన చీకటి అనే ఒక కథని నేను చదివి ఆ తర్వాత ఈ సినిమా గురించి సినిమా తీద్దామని అనుకుని ఈ సినిమా తీసాం మేము. సో థ్యాంక్ యూ. అందరూ వచ్చి చూడండి, థియేటర్స్కి రండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ ఆయన అది కూడా మాట్లాడనన్నారు, బట్ ఈ రెండు మాటలైనా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా సినిమాటోగ్రఫర్ నగేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ థింక్ మసూదా తర్వాత మరి అలాంటి థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిలింకి మీరు వర్క్ చేయడం, హనీ, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి మీడియాకి అందరికీ థ్యాంక్ యూ.
ఫస్ట్ నేను కర్ణకుమార్ గారి గురించి మాట్లాడాలండి. ఫస్ట్ ఈ స్టోరీ ఆయన దగ్గర విన్నప్పుడు చాలా ఉంటాయి. సొసైటీలో ఈరోజు ఒక న్యూస్ చదివాను. అదేంటంటే ఒక మదరు ఒక +2 చదువుతున్న 2 పిల్లలతో సూసైడ్ చేసుకుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు అలా తయారవుతున్నారు అంటే ఇమాజిన్ +2 అంటే ఎంత పెద్ద పిల్లలు. వాళ్ళు ముగ్గురు కలిసి అలా సూసైడ్ చేసుకుంటే అసలు మీకు చెప్తుంటే కూడా నాకు ఇది అవ్వట్లేదు. అలాంటిది ఈ స్టోరీకి దాన్ని మించి ఉంటుంది. అది ఈ స్టోరీని ఈ మూవీని మీరు చూసి మీరు మీ పక్క ఇంటి వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటే వాళ్ళని బయటికి తీసుకురాగలుగుతారని నేను ఆశిస్తున్నాను. తర్వాత మన ఓవా ఎంటర్టైన్మెంట్స్కి వస్తే రవి గారు, ఆయన గురించి చెప్పాలి నెక్స్ట్. జనరల్గా మూవీస్ వచ్చేసి ఇలా ఇండిపెండెంట్ మూవీస్కి ఒక 60-70% 60-70% షూట్ అయిన వెంటనే ఏమో ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అవి ఇవి అట్లా ఉంటాయి చిన్న మూవీస్కి. అలాంటి రవి గారి ప్లానింగ్ వల్ల టోటల్ మూవీని టుడే దాకా, నాకు తెలిసి టుడే కదా ఇంకొక మూవీ కూడా చేసినా ఆయన అదే స్టాండ్ అవుట్ అవుతాడని అనుకుంటారు. అంత అంటే హెవీగా అమౌంట్ ఉందని కదా దాని ఉద్దేశం. ఆయన ప్రాపర్ ప్లానింగ్ అతని వల్లనే నాకు ఎప్పటి నుంచో అనమార్ఫిక్లో షూట్ చేయాలనుకున్నాను ఈ మూవీ. ఈ సబ్జెక్ట్కి ఈ స్క్రిప్ట్ ఈ సబ్జెక్ట్కి ఈ లెన్సింగ్ చాయిస్ బాగుంటుందనేసి అనమార్ఫిక్లో షూట్ చేశాను. అది కూడా అందులో కూడా ఈక్వాలిటీ లెన్సెస్, కుక్ లెన్సెస్ అని అవి జనరల్గా హై బడ్జెట్ మూవీస్కి వాడతారు. అలాంటిది ఈ మూవీలో నాకు అలా లెన్సెస్ కానీ ప్రతి విషయంలో ప్రొడక్షన్ సపోర్ట్ చేసిందండి. దానివల్లనే ఇంత మంచి విజువల్స్. నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్. నవీన్ గారు లుక్ టెస్ట్లో నుంచే ఆయన ఇన్వాల్వ్మెంట్ యాక్టింగ్లో, క్యారెక్టర్స్లో అట్లాగా. ఇంకా నెక్స్ట్ ప్రతి క్యారెక్టర్ అండి, ఒక్కటని కాదు. చిన్న పాప ఉంది కదా, ఆ పాప ఒక సీక్వెన్స్లో వాళ్ళ ఫాదర్ని అడుగుతుంది, నాన్న నేను స్కూల్కి వెళ్తానని ఏడుస్తుంది. ఆ సీన్లో అయితే మేము లిటరల్గా ఏదైనా పక్కింట్లో చిన్నపిల్లలు ఏడుస్తుంటే వినపడుతుంది చూడు, అంత న్యాచురల్గా పర్ఫామ్ చేసింది. ఇంకా దివ్యపిల్ల గారు వీళ్ళ నాకు ఫస్ట్ టైం నేను షూట్ టైంలో ఫస్ట్ కట్ తర్వాత కూడా చెప్పాను, యాక్టర్స్ అయితే ఈ మూవీలో ఒక్కరి మించి ఒకరు వర్క్ చేశారు. వీళ్ళందరి వల్లనే ఈ మూవీ ఇంత మంచి క్వాలిటీ వచ్చింది. అలాగే అజయ్, ఫైనల్గా అజయ్ మ్యూజిక్ వచ్చేసి అజయ్తో నేను అన్నాను, అజయ్ ఈ మూవీలో చాలా బెస్ట్ ఉంది నీ మ్యూజిక్, నేను సినిమాటోగ్రఫీ సైడ్ ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, నీతో ఈక్వల్గా ఉండాలి, డామినేట్ చేయాలంటే అనేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ మూవీని థియేటర్లో చూస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి, వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. సో హనీ కథ చెప్పిన వెంటనే నేను సాంగ్ ఒకటి చేసామండి. ఇందులో జోజో లాలి అనే సాంగ్ వచ్చింది, సాంగ్ చేసుకున్నాం. తర్వాత ఒక కొన్ని థీమ్స్, ఒక 4 to 5 థీమ్స్ సినిమాలో ఆల్రెడీ మేజర్ థీమ్స్ బిఫోర్ షూటే నేను చేస్తానండి. సో అంటే కథ అంత ఇన్స్పైరింగ్గా ఉంది. సరే కథ బాగుంది, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్న మొత్తం చేసిన తర్వాత అంటే ఎడిటర్ కూడా చాలా రష్ చూస్తారు, అదంతా ఓకే. నాకున్న చిన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే టోటల్ మూవీ ఎట్ ఏ స్టేజ్ ఒకసారి నేను చూడొచ్చు. సో కరుణ్ కుమార్ గారు నాకు ఎప్పుడు 10 yearsగా పరిచయం. సో మేము ఆల్రెడీ ఒక 2 projects చేసి ఉన్నాం. సో ఒకసారి సినిమా పంపించి ఎలా ఉందో చెప్పండి సార్ అంటే, సార్ ఉన్న ఫన్నీ నోట్ ఆయనకి చెప్పాను, సార్ మీలో చాలా పెద్ద సైకో అన్నాడు సార్ అని. సో సార్ ఇఫ్ యూ రిమెంబర్. సో సో చాలా అంటే పర్ఫార్మెన్సెస్ గురించి సార్, నవీన్ సార్ అంటే మీ thumbnail చూస్తే ఓకే ఈ సినిమా బాగుంటుంది అని చెప్పి ఒక క్లిక్ పడిపోయే సినిమాలు చాలా ఉన్నాయి సార్. రియాలిటీ మీకు కూడా చెప్పింది అది. సో ఈ సినిమా అయితే అసలు థియేటర్లో ఖచ్చితంగా చూడాలని నేను ఒక 100 members చెప్పుంటారు అసలు ఈ సినిమా. అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అసలు ఎక్స్ట్రాడినరీ. పర్ఫార్మెన్స్లు మన నగేష్ గారు చెప్పినట్టు అందరూ
పర్ఫార్మెన్స్లో ఒకరి మించి ఒకరు చేశారండి పర్ఫార్మెన్స్. అండ్ డిఓపి వర్క్ అసలు నగేష్ గారిది అయితే చాలా బ్లెండ్ అయిపోయి ఉంది. ఇప్పుడు డిఐ అయిన తర్వాత ఇంకోలా ఉంది, అసలు వేరే లెవెల్లో ఉంది. సో సరే, దీనికి డిఫరెంట్ సౌండ్ క్రియేట్ చేయాలనేది మెయిన్ మోటో పెట్టుకున్నాం. సో మ్యాక్సిమం మేము కీబోర్డ్స్ చాలా తక్కువ వాడామండి. స్కోర్లో చాలా తక్కువ కీబోర్డ్స్ ఉంటాయి. అసలు మా వైలినిస్ట్ శాండిలియా కానీ, మా కీబోర్డ్ జయరామ్ కానీ సౌండ్ ఎలా కొత్తగా అసలు సౌండ్ ఎలా క్రియేట్ చేసి, ఎందుకంటే చాలా ఆల్రెడీ ఈ సినిమాలు ఈ జానర్లో వచ్చున్నాయి. బట్ ఇది డిఫరెంట్, అంటే ఈ కాన్సెప్ట్ ఇంతవరకు నాకు తెలిసి చెప్పలేదు, నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ రాలేదు. సో దీనికి హౌ బెస్ట్ వీ కెన్ డూ అనేది మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం అన్నమాట మ్యూజికల్లీ. సో అందరూ Feb 6th థియేటర్స్కి వచ్చి ద ఎక్స్పీరియన్స్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ రవి గారు. సో అంటే ఫ్రీడమ్ అంటే అసలు అతను క్రియేటివ్ సైడ్ ఒక్క క్వశ్చన్ కూడా ఎప్పుడూ అడగలేదండి. ఫుల్ ఫ్రీడమ్ నమ్మారు. సో ఆ నమ్మకాన్ని నిల్చోబెట్టాను అనుకుంటున్నాను. నేను ట్రైలర్ మీ అందరికీ నచ్చుతాను అనుకుంటా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా కళ్యాణ్ మాలిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మాకు ఒక క్వశ్చన్ ఉంది కళ్యాణ్ గారు. సో మీరు చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా మాకు తెలుసు, కానీ యాక్టర్గా ఈ సినిమాలోనే చెయ్యాలి అని అంటే మీకు ఆ హుక్ పాయింట్ ఏం నచ్చి ఒప్పుకున్నారు అని? యా, హలో అండి. యాక్చువల్గా నచ్చి కాదండి, తెలుసుంటే చేసుంటే పోదును. యా, ఐమ్ సారీ. యా, ఈ సినిమా ప్రొడ్యూసర్స్ శేఖర్ మాస్టర్ అండ్ రవి గారు దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ, క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అండ్ కరుణ్ గారు నాకు చాలా ఇష్టం. అండ్ ఆయన ఫోన్ చేసి ఇలాగా కళ్యాణ్ గారు చిన్న క్యామియో ఉందని చేస్తారంటే, తప్పకుండా సార్ ఎక్కడ రావాలండి ఏంటని అడిగాను తప్ప ఏం చేయాలి ఏంటన్నది అక్కడికి వెళ్తేనే కానీ తెలియలేదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. యా, అండ్ అనదర్ థింగ్, భయపడవలసిన విషయం ఏంటంటే, నేను ఇద్దరు సీజన్డ్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర గారు అండ్ నవీన్ చంద్ర గారితో నటించడం అన్నది కొంచెం భయం వేసింది. ఎందుకంటే నాది క్యామియో కాబట్టి అప్పుడప్పుడు కనిపించి, అంటే ఇంతకుముందు ఏదో చిన్ని చేశాను, బట్ నా వల్ల ఏమైనా టేక్స్ ఏమైనా డిలే అయిపోద్దేమో అని చెప్పి చాలా భయపడ్డాను. బట్ దే సపోర్టెడ్ మీ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇట్స్ వెరీ స్కేరీ. ఈ ఫిలిం చాలా చాలా భయపెట్టి ఇలాంటి సినిమా అండి. విపరీతమైన హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, వచ్చేసిన తర్వాత హాంట్ చేస్తే హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. అండ్ దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ ఐ హోప్ యూ వాచ్ దిస్ ఇన్ February 6th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అండ్ అజయ్, దట్ వాస్ ఎ గ్రేట్ స్కోర్. చాలా చాలా టెరిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా వెరీ ఓన్ దివి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా వరుసగా 3 నెలలకు ఒకసారి ఒక సినిమా చేస్తున్నారు ఆవిడ. కంగ్రాచులేషన్స్ అండ్ సో గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ. నమస్కారం అండి మీడియా అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హనీ అనే సినిమా కరుణ్ కుమార్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. నాకు సార్తో వర్క్ చేయాలని, పలాసాకి నేను సార్ని కలిశాను. అప్పుడే నాకు వర్క్ చేయాలని ఉండింది, అప్పుడు కుదరలేదు. దాని తర్వాత కుదిరినప్పుడు ఆయన దగ్గర నుంచి కాల్ రాగానే నేను పరిగెట్టుకుంటూ ఆఫీస్కి వెళ్ళాను. కథ వినిన తర్వాత ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో నాకు ఒక రోల్ ఉంది, ఆపర్చునిటీ ఉందనగానే ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఆ తర్వాత రవి గారు, మా ప్రొడ్యూసర్, ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకొని నాకు ఈ రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ కరుణ్ కుమార్ గారు. అండ్ ఈ మొత్తం వచ్చిన తర్వాత నవీన్ గారు, దివ్యా పిల్లై, రాజా రవీంద్ర గారు, ఈ యాక్టర్స్ మధ్యలో ఒకరికి మించి ఒకరు పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళ మధ్యలో నన్ను పెట్టి నాతో కూడా పర్ఫార్మెన్స్ అలాగే చేయించారు. ఐ హోప్ దిస్ మూవీ ఓపెన్స్ అ లాట్ ఆఫ్ నెగటివ్ రోల్స్ ఫర్ మీ. ఈ సినిమాని అంతా షూటింగ్ కంప్లీట్ అయిపోయాక మ్యూజిక్ వర్క్ కానీ అండ్ కెమెరా వర్క్ ఈజ్ ఎక్సలెంట్ సార్. మ్యూజిక్ వర్క్ ఈజ్ అమేజింగ్. అది ట్రైలర్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఫుల్ సినిమా చూశానండి. చాలా మనందరం కలిసే కదా సార్ చూసాము, గుర్తులేదండి? సినిమా చూసామండి. చాలా డిస్టర్బింగ్ కాన్సెప్ట్. మీరందరూ వెళ్ళి చూడండి. ఇట్స్ డార్క్, అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, వెరీ యూనిక్ సబ్జెక్ట్. అండ్ కరుణ్ కుమార్ గారు ఇలాంటి ఒక డీప్ సబ్జెక్ట్స్కి ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్. అండ్ ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. February 6th మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, కరుణ్ కుమార్ గారు.
Thank you. And Naveen also. Naveen has always been my inspiration, my very good friend. Ante. Thank you, Andy. థ్యాంక్ యూ దివి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా వర్సటైల్ యాక్ట్రెస్ దివ్య పిల్లయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. Namaskaram, ellarku namaskaram. Super excited for the release. Very grateful to be here. Actually, when Karuna Kumar sir narrated the story to me, initially I was hearing the story itself, I was a bit scared. There's a lot of hard work put by the entire team that is standing here right behind me. There's a lot of hard work and a lot of love we've put together this movie. I hope this movie, the kind of work that we have put in, I hope it resonates to the audience and you guys will love it and accept all of us. And thank you very much, Karuna Kumar sir and Ravi Garu, for trusting me and giving me this role. Lalita will always be close to my heart, and it's a blessing that I got to work with Naveen once again. Such a passionate actor, and to work with him was again, I think we've created some magic on screen. So I hope you guys will, see that. And I got a lovely friend after this movie, Divi. So I hope, and we have our little angel over here who she's put, oh my God, lot of work, and I'm really happy to have shared screen space with her and her as my daughter. And Raja sir, again, he was the light in the even though in the movie he's playing a dark, serious character, but in life he's a very fun, jovial person to be around with. So again, this has been a blessing, and thank you. And February 6th, please watch the movie and do let us know. Thank you. థ్యాంక్ యూ దివ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా సెన్సేషనల్ డైరెక్టర్ కరుణ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సారీ అండి. ఓకే, ఓకేనా? ఇప్పుడు మీకు బయలుదేరుగా. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ. ప్రతిసారి ఏదైనా ఒక మంచి ప్రయత్నం చేసినప్పుడు, ఒక మంచి సినిమా తీసినప్పుడు మీరు మాత్రమే ముందుకు తీసుకెళ్ళగలన్న ధైర్యంతో మీ అందరినీ పిలిచి ప్రతిసారి నేను ఏం చేశాను, ఏం చేయబోతున్నాను అనేది చెప్తూనే వస్తున్నాను. ఈసారి కూడా కొత్త ప్రయత్నం చేశాను. కొత్త ప్రయత్నం అంటే ఈ సినిమాకి అంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు లేకపోతే మీరు చూసిన ట్రైలర్ ఏదైనా సరే, ఈ సినిమా కథ అనేది యాక్చువల్గా చీకటి అనే నేను రాసిన లిటరేచర్ కోసం రాసిన కథ. అది చీకటి అనే కథ. కథ చదివిన తర్వాత రవి గారు చూసి ఆ కథ చదివి ఇది సినిమా చేద్దాం అన్నట్టుగా అన్న తర్వాత మొదలైనది ఇది. అయితే ఈ కథ రాయడానికి కానీ ఈ సినిమా తీయడానికి కానీ ప్రేరణ ఏంటంటే ఆకలి, నిద్ర, సెక్స్, భయం, ఈ 4 మన బేసిక్ ఇన్స్టింక్ట్స్ మనిషికి. అంటే మనిషితో పాటు భూమి మీద ఉన్న అన్ని జీవరాశులకు ఈ నాలుగింటి మీదే మనం కంప్లీట్గా జీవరాశి తాలూకా మనుగడ జరుగుతుంటుంది. దీనికి కాకుండా కొత్తగా సృష్టించింది ఏదైనా సరే మనిషి తప్ప మిగతా ఏ జంతువుకి కానీ కీటకానికి కానీ వేరే ఎటువంటి జీవరాశులకు కూడా లేవు. మనిషి మాత్రమే ఈ 4 నుండి బయటకు వచ్చి ఇంకా చాలా విషయాలు సృష్టించాడు. అంటే డబ్బు కానీ లేకపోతే ఎనీథింగ్ ఈరోజు మనం చూస్తున్నాం ఏదైనా సరే. సరే, దాన్ని నాగరికతను వచ్చి అంతా వేరే సబ్జెక్టు. అయితే మనిషిలా సృష్టించుకున్న వీటిలో భయం అనేదాన్ని ఒక ఎలిమెంట్గా తీసుకుంటే ఆ భయాన్ని మనిషి అవతల వాళ్ళ బలహీనతతో ఆడుకోవడానికి కూడా వాడుకున్నాడు. అంటే అట్ ద సేమ్ టైం కామం అనేది ఏదైతే ఉందంటే సెక్స్ అనేది ఓన్లీ రీప్రొడక్షన్ వరకు మాత్రమే పరిమితమైన దాన్ని, అదే కామాన్ని ఆశ కింద, ఆశ నుండి దురాశ కింద, దురాశ నుండి దుఃఖం వరకు వెళ్ళేంత ఆశ వరకు కూడా మనిషి దాన్ని డెవలప్ చేసుకున్నాడు. అందుకని ఈరోజు ఎప్పటికీ మనం రకరకాల వికారాలన్నీ చూస్తున్నాము. సో ఈ ఆశలో మనిషి వెతుకులాటలో, పరిగెట్టడంలో, జీవితంలో ఏదో సాధించాలన్న దీంట్లో ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు మనలో 90 మంది ఉంటే మనకు తెలియకుండా ఓ 10 మంది ఒక చీకటి ప్రపంచంలో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలుసు. అంటే ఒక 2.5-3 ఏళ్ల కిందట మదనపల్లిలో ఒక బాగా చదువుకున్న ఉన్నత విద్య చదువుకున్న ఒక ఆవిడ
ఇద్దరు పిల్లల్ని నోట్లో చెంబులు పెట్టి డంబులతో కొట్టి చంపేసి ఇంకో 3 రోజుల్లో వాళ్ళు లేచొస్తారని చెప్పిన సంఘటన మనందరికీ తెలుసు. అలాగే పాత బస్తీలో ఒక ఫ్యామిలీ, తర్వాత 11 మంది కలిసి ఒకే ఇంట్లో ఉరేసుకోవడం. ఈరోజు జరిగిన, ఇందాకే నాగేష్ గారు ప్రస్తావించింది, ఒక తల్లి 2 కూతుళ్ళతో కలిపి సూసైడ్ చేసుకోవడం, తర్వాత సొంత కూతుళ్ళని కొడుకుల్ని నరబలి ఇవ్వడం, తర్వాత చేతబడి పేర్లతో ఇచ్చేయడం. ఇదంతా ఎక్కడి నుండి వస్తుందని అంటే ఓన్లీ దురాశ. అంటే ఇది మనకు తెలియని ఒక చీకటి కోణం ఇది. ఇందులో కొంచెం అంటే పెద్దగా హాని లేకుండా ధనం వరకు జరిగే హాని ఏంటంటే, ఇప్పుడు ఈ ఎంఎల్ఎంలు అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్లు, తర్వాత ఇదేదో ఉంటే మీ ఇంట్లో ఉంటే బాగుంటుందని రైస్ పుల్లింగ్ కాయిన్ అని, శాండ్ బోవా 2 తలల పాము అని, ఇలాంటి మోసాలన్నీ జరుగుతుంటే, ఇది కాకుండా నువ్వు ఈ పూజ చేస్తే నీకు ఇది డబ్బు కలిసి వస్తుంది, ఈ పూజ చేస్తే నీ పవర్ నిలబడుతుంది, ఈ పూజ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మనందరిలో కూడా నాకు తెలిసి స్ట్రాంగ్లీ బిలీవ్, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మన ఫ్యామిలీస్లోనో మనకు తెలిసిన ఫ్యామిలీస్లోనో ఒక్కళ్ళైనా కనీసం ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే పని చేయడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎప్పుడు ఏం అడుగుతున్నా సరే వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఇంకో 2 సంవత్సరాల్లో నాకు 300 కోట్లు వస్తాయి, 400 కోట్లు వస్తాయి, నేను ఒక పని మీద పని చేస్తున్నానని చెప్తారు. ఇందులో క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఉంటారు, తర్వాత ఏదో తెలియని ఒక రాయి గురించి వెతుకుతున్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు అంటూ ఉంటారు చూసారా. ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీస్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న 2 అమ్మాయిల్ని ఒక అమ్మాయి పొద్దున్నే రాత్రంతా పూజ చేసి పొద్దున్నే వాళ్ళ 2 నోట్లలో 2 చిన్న మరచెంబులు కుక్కి డంబులతో చంపిందంటే, ఆ ముందు రోజు రాత్రి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు దానికంటే ముందు ఒక 2-3 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎలా లోపలికి. ఇప్పుడు మనకి చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఒక సినిమా తీశారు అనుకోకుండా ఒక రోజున, దాంట్లో కల్ట్. సో ఆ కల్ట్ అంటే అందులో జగపతి బాబు గారిది ఒక డైలాగ్ ఉంటుంది, ఇంతమంది పిచ్చోళ్ళు ఇక్కడే తిరుగుతున్నారంటే నిజంగానే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది తిరుగుతున్నారు. ఈ సినిమాలో పిల్లిమాయ అనే ఒక వస్తువు, ఇలాంటి పిల్లిమాయ అనే ఒక ఐటెం గురించి శోధించే, దాన్ని సాధించే ఒక వ్యక్తి జీవితమే ఈ సినిమా యాక్చువల్గా. సో వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఆ పిల్లిమాయ అనేది ఒకటి ఉంటే, పిల్లి ప్రసవించినప్పుడు దాంట్లో వచ్చే మ్యూకస్ అనమాట అది. సో అది ఉంటే అది ఈరోజు సోషల్ మీడియాలో చాలా పబ్లిక్గా ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి మరీ అమ్ముతున్నారు పిల్లిమాయ అని చెప్పి. సో నేను అమ్ముతున్నాను, నువ్వు కొనుక్కున్నంత వరకు ఓకే, కానీ అది ఒరిజినల్ పిల్లిమాయనా కాదా అన్న దాంట్లో ఒరిజినల్ పిల్లిమాయనే సంపాదించాలంటే ఏంటంటే ఇలా రకరకాలు ఉన్నాయి. చెప్తూ పోతే గంటసేపు సబ్జెక్ట్ అది కాదు. మొత్తానికి నేను ఇలాంటి చీకటి మనుషులు, అంటే చీకటి మెదడంతా చీకటి ఉండే మనుషుల తాలూకా జీవితాల్లో జరిగే ఒక కథని చాలా ట్రూ ఇన్సిడెంట్స్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ తాలూకా, ఇది యాక్చువల్గా అందరూ చెప్పినట్టు హర్రర్ కథే, కానీ ఇందులో దెయ్యం ఉండదు. ఫస్ట్ థింగ్, మనిషి కంటే పెద్ద దెయ్యం లేదన్నదే ఈ సినిమా. మనిషి మెదడు కంటే పెద్ద దెయ్యం ఏదీ లేదన్నదే ఈ సినిమా తాలూకా. ఈ సినిమాలో దెయ్యం లేదు, అలాగని ఏ సైడు తీసుకోవట్లేదు. ఇదొక చాలా ఒక ఫ్యామిలీ స్టోరీ, బేసికల్గా ఒక అమ్మ కూతురు స్టోరీ ఇది. సో అది బేస్ చేసుకొని తీసిన స్టోరీ. సో ఈ స్టోరీని మొదట నేను చెప్పగానే రెండో మాట ఆలోచించకుండా ఫస్ట్ మీటింగ్లోనే నన్ను ఓకే చేసి, విభిన్నమైన పాత్రలకు ఎప్పుడు కూడా నేను ముందు ఉంటానని మళ్ళీ ఇంకోసారి నిరూపించిన నవీన్ చంద్ర గారికి, ఈ సినిమాలో ఇప్పటిదాకా ఆయన చేయనట్టు ఫస్ట్ టైం మీరెవరు నేను చాలా గర్వంగా చెప్పగలను, రాజా రవీంద్ర గారిని ఇలా ఇప్పటిదాకా ఏ సినిమాలో కూడా మీరు చూడలేదు. అంటే ఈ సినిమా వరకు, ఫ్యూచర్ సంగతి నేను చెప్పలేను, ఈ సినిమా వరకు అయితే దిస్ ఇస్ ద బెస్ట్ రోల్ ఆయన ఇప్పటిదాకా చేసిన దాంట్లోన. రాజా రవీంద్ర గారు, తర్వాత దివి గారు కానీ, దివ్యా పిళ్ళయ్య గారు కానీ, అందరూ కూడా ఇందాక దివి గారు చెప్పినట్టు అందరూ ఒకరికి మించి ఒకరు చేయడం వల్ల నా పని చాలా సులభమైంది. తర్వాత ఎంత గొప్ప కథ రాసినా లేకపోతే ఏం చేద్దాం అనుకున్నా దాన్ని విజువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, టెక్నికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్. సో నేను దాన్ని నమ్మినప్పుడు దానికి అన్ని విధాలా సహాయం చేసి అన్ని విధాలా వెనకాల సహాయ సహకారాలు అందించిన మా ప్రొడ్యూసర్, ఆయన హీజ్ మై 17 years ఫ్రెండ్, ఆయన 17 ఏళ్ళు స్నేహం మా ఇద్దరిది. సో రవి పీట్ల గారు. సో నేను ఏమైతే అనుకున్నానో దానికి ఒక 10 times ఎన్హాన్స్ చేసిన నాగేష్ గారు. అండ్ మ్యూజిక్తో ఇందాకే చెప్పాను, అంటే మనం మొదలు పెట్టడానికంటే ముందు చెప్పాను, దీనికి 50% హీరో అజయ్ గారు. సో తన మ్యూజిక్తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో ఎడిటర్ మార్తాండికే వెంకటేష్ ఎక్కడ కూడా ఏది కాంప్రమైజ్ అవ్వలేదు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయని అయితే 100% చెప్తాను. ఈ కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలు అయితే రాలేదు. ఈ జోనర్
అందుకని దీనికి సైకలాజికల్ హర్రర్ అన్నాం. ఈ సినిమా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు టేక్ అవే ఖచ్చితంగా ఉంటుంది. ఒక 3-4 రోజులు పట్టి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. నవీన్ గారు ప్రతిసారి అంటే ఒప్పుకున్న రోజు నుండి సెట్లో పనిచేస్తున్నప్పటి నుండి సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా ప్రతిసారి ఇలాంటి కథ మనం చెప్పాలి సార్, ఇలాంటి కథ మనం చెప్పాలి సార్ అని ఒక 100 సార్లు చెప్పుంటారు. ఎందుకంటే ఈ కథలు ఖచ్చితంగా చెప్పాలి. చెప్తే ఇటువంటి అంటే ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో, మూఢనమ్మకాల పేరుతో మన జీవితాలని మనమే నాశనం చేసుకుంటున్న ఫ్యామిలీస్ ఎలాంటివైతే ఉన్నాయో, అది మన పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అలాంటివి ఏవైనా ఉంటే అందులో ఒక్కరిద్దరికైనా సరే అరే మనం ఇదే తప్పు చేస్తున్నాం కదా అని అనిపిస్తుందని ఒక నమ్మకం. అంటే సినిమా ఎవరిని మార్చదు, సినిమా ఎవరికి మెసేజ్లు ఇవ్వదు, అది అయితే నేను నమ్ముతాను. బట్ సినిమా చేయగలిగిన పని ఏంటంటే చాలా శక్తివంతమైన మీడియా అది. సినిమా ద్వారా ఇక్కడ ఒక తప్పు జరుగుతుందని టార్చ్ చేసి చూపించవచ్చు. సినిమా టార్చ్ వేయగలదు. సో అది నేను సమర్థవంతంగానే చేశానని భావిస్తున్నాను. ఈ జర్నీలో నాకు నా డైరెక్షన్ టీం అందరూ ఒకసారి టక్కున వచ్చి వెళ్ళిపోవాలి ప్లీజ్. భువన్, కళ్యాణ్, ధ్రువ, మహిమ అండ్ రమణి, సాయి వచ్చాడా? సాయి కమ్ 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 కమ్, పవన్, అందరు రావాలి. ప్లీజ్ కమ్. సో వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ సినిమా నేను పూర్తి చేయగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా February 6th ఈ సినిమా 100% చెప్తున్నాను థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పుడు చూసారు కదా, ట్రైలర్ చూశారు, సౌండ్ చూశారు. మీరు చూసింది ఎంతసేపు? ఒక 2 నిమిషాలు. ఇంకా 2 గంటల సినిమా ఉంది. సో 2 గంటల సినిమాని మీరు చక్కగా ఆస్వాదించాలి. February 6th వచ్చి ఈ సినిమాని థియేటర్లో చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇది ఇంకా స్పెషల్ మెన్షన్ నేను చేయవలసింది జైన్ ఇక్కడ కూర్చోండి. అని ఈ పాప చాలా చక్కగా తెలుగు మాట్లాడుతుంది, ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది. ఓకే ఫైన్. ఈ పాప వీళ్ళందరికంటే బాగా చేసింది. నేను అందరి ముందే చెప్తాను, అందరికంటే బాగా చేసింది. ఈ అమ్మాయే ఈ సినిమా తాలూకా కేంద్ర బిందువు అనమాట. ఈ అమ్మాయి మీదే మొత్తం కథ అంతా నడుస్తుంది. మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. February 6th వచ్చి మీరంతా మమ్మల్ని ఆశీర్వదించాలి, థియేటర్కి వెళ్ళి చూడాలి. రెండోది, మంచి కంటెంట్ వచ్చినప్పుడు దయచేసి మళ్ళీ నేను అడుగుతున్నానంటే ఈ సినిమాకి అంటే నేను కాంట్రవర్షియల్గా మాట్లాడాలని కానీ లేకపోతే ఇంకోటి కాదు, చాలా ఆత్మపూర్వకంగా చెప్తున్నాను. ఈ సినిమాకి ఏం బడ్జెట్ పెట్టాలో ఆ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా. అంటే సినిమాకి మాత్రమే బడ్జెట్ పెట్టగలిగిన సినిమా. ఎందుకంటే ఈ కథలు అందరూ ధైర్యం చేయరు. ఎందుకంటే ఒక కామెడీ చేద్దాం, లేకపోతే ఏదైనా ఒక రొమాంటిక్ సినిమా చేద్దాం, లేదా కమర్షియల్గా వర్కౌట్ అయ్యే సినిమా చేద్దాం అనుకుంటారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంది. సినిమాలో ఎప్పుడు కూడాను ప్యారలల్ సినిమా అని ఒకటి ఉంటుంది, తర్వాత కంటెంట్ డ్రివెన్ సినిమా ఒకటి ఉంటుంది, రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ సినిమా అనేది ఒకటి ఎప్పుడు ఉంటుంది. సో ఈ సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు ఉంటేనే సినిమా అన్నది ముందుకెళ్తూ ఉంటుంది. అంటే అన్ని జోనర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న గొప్ప సినిమాలన్నీ ఒకప్పుడు సరిగ్గా ఆడిన సినిమాలు కాకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు. మన దాంట్లో చూసుకున్నట్టు నేను వరల్డ్ సినిమా పక్కన పెడితే తెలుగులో చూసుకుంటే ఇంతకుముందు ఎప్పుడో ఏమీ కాని సినిమాలని రిలీజ్ చేసినప్పుడు ఇవన్నీ కల్ట్లు క్లాసిక్లు అనుకుని ఉన్నాయి. సో సినిమా అనేది ఎప్పుడు ఒక ప్రవాహం. సో ఈ సినిమాకి ఏంటంటే ఈ సినిమాకి ఎంత కావాలో అంత బడ్జెట్టే పెట్టడం జరిగింది. సో ఆ బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్తో ఈ సినిమాని చేసాము. చాలా మంచి సినిమా చేసాము, ఇంటర్నేషనల్ క్వాలిటీతో చేసాము. అయితే నా స్పెషల్ రిక్వెస్ట్ ఇదేంటంటే ఈ సినిమాకి మీరందరూ ఊపిరిపోయాలి. సో బీయింగ్ ఏ ఫార్మర్, నేనంటే ఇంతకుముందు నేను కూడా జర్నలిస్ట్గాను కాలమిస్ట్గాను పనిచేసిన వాడిని, కథలు చెప్పాలన్న తపంతో ఉన్నవాడిని. సో నేను ఇంకో మంచి సినిమా చేయాలని అనుకుంటే ఈ సినిమా ఆడాలి, లేకపోతే నేను చేయలేను. సో ఒక 4 సినిమాలు చేసిన తర్వాత నేను అలసిపోతాను. నేను కూడా ఇంకేం చేయాలనుకుంటే నేను అది చేయదలుచుకోవట్లేదు. దయచేసి మీరంతా కూడా మంచి సినిమాని పుషప్ చేస్తే, ఎందుకంటే మీరు మాత్రమే చేయగలరు, మీ చేతుల్లో మాత్రమే ఉంది. ఓకే, డబ్బులు ఇచ్చి రివ్యూలు రాసుకోవడమో, లేకపోతే డబ్బులు ఇవ్వట్లేదని సరిగ్గా రివ్యూ ఆగిపోవడమో, లేకపోతే ఊరికినే వాళ్ళ విజ్ఞాన ప్రదర్శన కోసం రివ్యూలు ఇచ్చేవాళ్ళు, తర్వాత వరల్డ్ సినిమాను మొత్తం అపోసన పట్టినట్టుగా సలహాలు ఇచ్చేవాళ్ళ గురించి కాదు. బట్ నేను ఇక్కడ చూస్తే ఎందుకంటే పిఆర్ఓ కూడా అదే చెప్పాను. సో సినిమా పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సినిమాలో ఎకో సిస్టంలో ఉన్న వాళ్ళని మాత్రమే మనం పిలుచుకుందాం, వాళ్ళతో మనం మాట్లాడదాము, వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి ఉంటుంది అని చెప్పాను అనమాట. సో దయచేసి మీరంతా కూడా ఈ సినిమాని చూసి సినిమా బాగున్నట్లయితే దీన్ని కనీసం మీరు ఊపిరోదాలి. ఇది నా సైడ్ నుండి రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరంతా వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ కరుణ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ష్యూర్గా ట్రైలర్ అయితే మమ్మల్ని అందరినీ అట్రాక్ట్ చేసింది, సినిమా కూడా అంతే విధంగా ఉండబోతుందని మా అందరికీ తెలుసు. ఆల్రెడీ అందరూ మీ టీం నుంచి చెబుతూ ఉన్నారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ Feb 6th. అండ్ మా రాజా రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంట్రడక్షన్ ఇస్తే మళ్ళీ దానికేం చెప్తారో అని సైలెంట్ అయిపోయారు. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు మొత్తం సినిమా గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. ఫస్ట్ ఈ సినిమా కథ అనగానే ప్రొడ్యూసర్ గారు 2-3 కథలు చెప్పారు డైరెక్టర్ గారు. అందులో ఇది ఆయన ఎన్నుకున్నారు. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అంటున్నారు. వాళ్ళిద్దరూ 17 ఏళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు. వాళ్ళకి కూడా బ్రెయిన్లో ఆ థ్రిల్లర్, ఆ సైకలాజికల్ సైకో ఇది ఉంటుంది, ఇద్దరికి బాగా మ్యాచ్ అయింది. ఈ కథ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ నవీన్ గారితో అన్నాను, డైరెక్టర్ గారు బాగానే చెప్పారు, ఇది ఎలా తీస్తారండి అసలు సినిమా కింద చూద్దామని చేసి అన్న. చెప్పిన దానికన్నా చాలా బాగా తీశారు. అలాగే నాకు ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఇచ్చారు. ఇది నా కెరీర్లో గుర్తుండిపోయే క్యారెక్టర్. నాతో ఇంకా చాలా చాలా అద్భుతంగా చేయించారు. ఎంత బాగా చేయించారంటే స్క్రీన్లో నన్ను చూసి నేనే భయపడ్డా. నేను అంత భయపడటానికి ఒక రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉతికి ఆరేశారు నీకు అనిపించినప్పుడల్లా. అలాగే సార్ కళ్యాణ్ గారు, మీరు మా అందరికన్నా బాగా యాక్ట్ చేశారు సార్. మీరు ఇటు కూడా వచ్చేయచ్చు. మా డిఓపి గారు అసలు హాలీవుడ్ ఫిల్మ్లో చేశారు, పొగట్టం కాదు. అందరూ ఈ సినిమాలో టెక్నీషియన్స్ అందరూ చాలా చాలా కష్టపడి సినిమాని చాలా గొప్పగా చేశారు. స్క్రీన్లో మొత్తం సినిమా చూసి షాక్ తిన్నాను నేను. ఇదేంటండి చెప్పిందని కానీ బాగా తీశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే అండి ఆ కథ అటువంటిది, అంటే రెగ్యులర్ కథ కాదు. ఒక మూఢనమ్మకంతో కోటీశ్వర్లు అయిపోవాలని చెప్పి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని మొత్తం ఫ్యామిలీ రూయిన్ అయిపోవటం చాలా ఎమోషనల్గా ఉంటుంది సినిమా. అది డైరెక్టర్ గారు చెప్పినట్టు పిల్లి మాయను, లేకపోతే ఈ 2 తల్ల పాము ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయని, అలాగే రైస్ పుల్లింగ్ ₹1 కోటి కొంటా ఆడెవడో వచ్చి 100 కోట్లకు కొంటాడని, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది నక్కతో ఒకటి, ఇలాగా నాకు తెలిసిన వాళ్ళే పాపం బయట బంగారాలు పెట్టి ₹5 వడ్డీలకి తెచ్చి ఇళ్ళు అమ్మేసుకున్న వాళ్ళు తెలుసు నాకు. దయచేసి రిక్వెస్టింగ్, ఎవరు అటువంటి మూఢనమ్మకాలకి వెళ్ళి ఫైనాన్షియల్గా చితికిపోవద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దు. అదే ఈ సినిమా మెయిన్ థీమ్. ఇకపోతే నవీన్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన అందాల రాక్షసులో అమ్మాయిలకి ఫేవరెట్ ఎలాగో ఇందులో రివర్స్లో ఉంటారు. చూడగానే భయం వేస్తుంది. చూసారుగా సార్, తప్పకుండా అది చూడండి, చూడగానే భయం వేస్తుంది. నేను వచ్చేవట్లే. ఓకే, అంటే ఆ స్టిల్ చూసి అమ్మాయిలకి అందరికి బాగా నచ్చారు. నాలుగది బయట పెట్టి నేనేంది మీరే వచ్చి గుర్తు చేశారు. సరదాగా అనుకోవటం తప్ప. ఇప్పుడు ఒకటి క్యారీ చేసుకుని వెళ్తారు మీరు అందరూ, ఇంటికి డిస్టర్బ్ అవుతారు అంటున్నారు. డిస్టర్బ్ అయ్యేది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇలా చేస్తే మనం వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి ఆపుదాం. కొన్ని ఫ్యామిలీస్ అన్నా, కనీసం 10 ఫ్యామిలీస్ అన్నా ఈ సినిమా తర్వాత ఆ మూఢనమ్మకాల నుంచి బయటపడి జీవితాన్ని హ్యాపీగా చేసుకుంటారని ఆశిస్తూ, ఇంకోసారి డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్టిస్ట్గా నేను చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. దివ్య ఇలా ఉంది కానీ సినిమాలో మామూలుగానే ఉంటుంది. అలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు. ఈవిడైతే గుర్తుపట్టరు, మామూలుగా శారీ వేసుకుని ఫుల్ ఇది. దివ్య చాలా బాగా చేస్తుంది. వీళ్ళ గురించి చెప్పక్కల ఆర్టిస్టులుగా. దివ్యని మాత్రం చూసి షాక్ అవుతారు. అంటే ఒరిజినల్గా తను ఫుల్గా శారీ కప్పుకుంటే ఫేస్లో విలనే ఉంటుంది. అది దాన్ని డైరెక్ట్ గారు ఎక్స్పోజ్ చేశారు ఈ సినిమాలో. ఆవిడ చేయలే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజా రవీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఆయన హీరోగా చేసిన, విలన్గా చేసిన, ఎలాంటి ఇంటెన్స్ రోల్ అయినా, పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. సో మా నవీన్ చంద్ర గారు అదిరిపోయింది, లుక్ అసలు మామూలుగా లేదు. బాగుంది.
మీరు ఆలోచించే విధంగా కాదు. మాకు బాగుంది అని అంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. కంగ్రాచులేషన్స్ అని మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీ టైం స్పెండ్ చేసి మేము ఏం చూపించబోతున్నామో ఈ టైటిల్, ఈ పోస్టర్ ఇవన్నీ చూసి ఏంటో మీరు తెలియక మీరు వచ్చారు, మీ టైం ఇచ్చారు, చూశారు. సో హ్యాపీ, థ్యాంక్ యూ. కొంత క్లాప్స్ వచ్చింది ట్రైలర్ తర్వాత. సో ఎక్కడో ఒక నమ్మకం, ఒక మంచి కాంటెంట్తో ముందు వస్తున్నామని. డైరెక్టర్ గారు చెప్పేశారు, రాజా రవీంద్ర గారు చెప్పేశారు. నేను దీంట్లో బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ బాగా ఎంజాయ్ చేశాను. మధ్యలో చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్స్, అన్ని రకాల రోల్స్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నా. కానీ ఎక్కడో ఒక బుక్ చూసి ఆ బుక్ని చదివి ఆ బుక్లో ఉన్న కథని ప్రొడ్యూస్ చేయాలన్న థాట్, అంటే యూజువలీ బుక్లో నోవెల్ థాటే ఉంటుంది. సో మీకు అది సినిమాటిక్గా తీయాలంటే దానికి యూ నీడ్ టు రీరైట్, యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఫస్ట్ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంది శేఖర్ మాస్టర్కి అండ్ రవి పీట్లా గారికి. ఎందుకంటే ఇలాంటి కథలకు ప్రొడ్యూసర్స్ ఉండరు, దొరకడం కష్టం. చెప్పాలనుకున్న కొన్ని కథలకి ప్రొడ్యూసర్స్ దొరకరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చిన్న కథనే, చిన్న కథ, చిన్న ప్రొడక్షన్, బడ్జెట్ అంతా సినిమాకే పెట్టిన కథ ఇది, సినిమా ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మూఢనమ్మకాలు అనేది ఎగ్జిస్టింగ్ ఇంకా ఉంది, ఇంకా వెళ్తూనే ఉంది. అండ్ నేను కొన్ని ఎక్స్పీరియన్స్, నాకు చాలామంది చెప్పారు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నావు, నీకు సక్సెస్ రావట్లేదు, నువ్వు స్టార్ అవ్వాలి, నీకు క్వాలిటీ ఉంది, టాలెంట్ ఉంది, ఈ ఉంగరం వేసుకుంటే, అది ఏదో ఉంగరం అని చెప్పారు, అది వేసుకుంటే నీకు స్టార్ వస్తుంది అన్నారు. అవునా అండి అన్న, నమ్మలేదు. ఇంకోటి ఏదో కాపర్ దీంట్లో ఏదేదో రాసేసి చేతిలో పాకెట్లో పెట్టుకొని తిరిగితే అవతల ఉన్న ప్రొడ్యూసర్ అయినా కానీ, డైరెక్టర్ అయినా కానీ ఎవరన్నా చూసి మిమ్మల్ని వెంటనే మూవీ ఛాన్స్ ఇస్తారని చెప్పారు. ఎస్, అలా అడ్వైస్ కూడా ఇచ్చారు, అవి ఏం చేయలేదు. కానీ ఈరోజు చెప్తున్నా, అవి ఏమీ చేయకుండా ఈరోజు నేనైతే ఏదైతే ఉన్నానో యాక్టర్గా మీ ముందు, అదంతా మీ వల్లే. బికాజ్ యువర్ అప్రిషియేషన్ మేడ్ మీ యాజ్ అన్ యాక్టర్ హియర్. అండ్ అవి ఏవి తోడు ఉండదు, మన గుండె ధైర్యం, మన బలం అండ్ సపోర్ట్ ఫ్రమ్ అ గుడ్ హ్యూమన్స్ విల్ ఆల్వేస్ టేక్ ఫార్వర్డ్. సో ఒక యాక్టర్గా చెప్తున్నా, ఖచ్చితంగా ఇది చాలా మంచి సినిమా. ఎస్, లిమిటెడ్ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. బికాస్ ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో గ్రేట్ ఓపెనింగ్, చాలామంది వచ్చి చూసేస్తారు, రివ్యూస్ ఇచ్చేస్తారు, మాట్లాడేస్తారని నేను చెప్పను. ఎందుకంటే ఈ ఫిల్మ్స్ లైక్ వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అయ్యే ఫిల్మ్స్, నచ్చితేనే ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అయ్యే ఫిల్మ్. సో February 6th నేను ఇంతకుముందు చేసిన సినిమాలు ప్రయత్నిస్తూనే ఉన్న ప్రతి సినిమాకి థియేటర్లో రీచ్ రావాలి, ఆడియన్స్ థియేటర్లో నా సినిమా వచ్చి చూడు. ఎస్, ఓటీటీలో నా సినిమాలు ప్రతి ఒక్కరు బింజ్ వాచ్ చేసి చూస్తున్నారు. ద మూమెంట్ ద ఫిల్మ్ రిలీజెస్ ఇన్ ఓటీటీ, ఇమీడియట్గా బింజ్ వాచ్ వస్తుంది. అండ్ ప్లాట్ఫామ్స్ నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, సార్ చాలా మంచి వ్యూవర్షిప్, చాలా మంచి సబ్స్క్రిప్షన్ అంటున్నారు. దానివల్ల ఆనందపడాలా లేదా అరే ఏంటి అని ఒక ఫీల్లో ఉన్నా. బట్ థియేట్రికల్గా నా మీద, నేను ఎంచుకునే కథల మీద బడ్జెట్స్ ఇంతే. ఈ బడ్జెట్స్లో మేము థియేటర్ తీసుకొని వచ్చి ఆడియన్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. సో February 6th మై రిక్వెస్ట్, ఒక్కసారి రండి. నాకు కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయింది, యూ గైస్ కొందరు చూశారు, ఎవరైతే కొంతమంది చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. రండి, ఒకసారి ట్రై చేయండి, అట్లీస్ట్ గివ్ ఇట్ అ ట్రై. మేమేదో చేసిన ప్రయత్నం అది థియేటర్కే చాలా బాగుంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సౌండింగ్ అయినా కానీ, ఫిల్మ్ మేకింగ్ అయినా కానీ, ద రైటింగ్, ద వే ఇట్ ఈస్ టోల్డ్, అది కూడా చాలా బాగుంది. ఎందుకంటే మేము చూసాం సినిమా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో February 6th కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. అండ్ పేరున అందరికీ థ్యాంక్స్. దివి, ఐ ఆల్వేస్ విష్ హర్, లైక్ తను క్రేవింగ్ ఉంటుంది మంచి క్యారెక్టర్స్, మంచి లైక్ షీ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్, హీరోయిన్, అంటే స్టార్డమ్ కావాలి. ఎస్, కావాలి. అండ్ ఫర్ షూర్ ఇట్ విల్ హ్యాపన్. అండ్ దివ్య, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ నా ఫిల్మోగ్రఫీలో వర్క్ చేసిందో. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్ అండ్ బీయింగ్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ. అండ్ రాజా రవీంద్ర గారు ఈ కథ వినగానే
చూద్దాంలేండి, కథ బాగుంది కదా, ఓకే చూద్దాం. ఇది ఈ సినిమా ఎలా తీస్తారు సార్? ఈ సినిమాలో తీయలేరు సార్. ఇది పుస్తకం నుంచి తీసింది కదా, ఒక నోవెల్ అప్రోచ్ ఉంటుంది, స్లోగా ఉంటుంది. ఓకే సార్ అన్నారు. ఆయన మూవీ చూసిన తర్వాత షాక్ అయ్యారు. లైక్ అవును కదండి, చాలా బాగా వచ్చింది కదండి సినిమా అనేసి. దట్ గేవ్ మీ బూస్ట్. ఎందుకంటే అంత ఈజీగా ఒప్పుకోరు ఆయన. ఏ సినిమా చూసినా మొహం మీద చెప్పేస్తారు. బట్ ఈ సినిమాకి ఆయన రివ్యూ నేను చాలా స్ట్రాంగ్గా తీసుకున్నా. మీకు 2 కౌగులింతలా సార్? ఓకే, యా. సో ఎస్, సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా దిస్ ఫిల్మ్ విల్ హాంట్ యూ ఇన్ అ గుడ్ వే. మీకు ఒక విక్టిమైజ్ కాకుండా, ఈ సొసైటీలో విక్టిమైజ్ కాకూడదన్న ఒక విషయం డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పారు ఈ సినిమాలో. ప్లీజ్ February 6th చూడండి. అండ్ ద మ్యాడ్ గై, ఈ సినిమాలో కేచిరి అని ఒక ఐడల్ ఉందండి. ఆ కేచిరి అనే ఐడల్ ఎప్పుడప్పుడు నా డ్రీమ్స్లో వచ్చి లైక్ డిస్టర్బ్ చేస్తుంటుంది అనమాట. కేచిరి కంటే పెద్ద కేచిరి అంటే ఈయనే. ఎందుకంటే మీరు చూస్తున్న ప్రతి షాట్కి, ఆ లైటింగ్కి హీ వాంటెడ్ టు గివ్ అ న్యూ అప్రోచ్. ఆయనకంటే నవీన్ చంద్ర ఇంతకుముందు చేసిన సినిమాల్లో కన్నా ఈ సినిమాలో క్లోజప్స్ ఆయన డిఫరెంట్గా ఉండాలి యాక్షన్ అని చెప్పి హీ ట్రైడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కళ్యాణ్ మరిక్ సార్, నేను ఆయనతో షూట్ చేసేటప్పుడు సడన్గా ఆయన షర్ట్లెస్ ఉండాలి. సార్ ఫిజిక్ చాలా బాగుంది సార్ అన్న. అంటే అవును సార్, వర్కౌట్ బాగా చేస్తాను సార్. ఎస్, హీఈస్ వెరీ ఫిట్. అండ్ ఆ షాట్కి అలాంటి ఒక క్యామియో నిజంగా అవసరం. బికాజ్ మీరు ఆయన్ని చూస్తే ఈయన కూడా మోసపోయాడు రా పాపం అని ఫీల్ అవుతారు. సచ్ ఎ స్వీట్ పర్సన్. అండ్ అజయ్, ఫిల్మ్ షూటింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత, బికాస్ సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిలిం అన్న తర్వాత నేను డైరెక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేశాను. సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే, సార్ చాలా దారుణంగా ఉంది సార్ పరిస్థితి అని. ఏమైంది సార్ అంటే, సార్ హాంట్ చేస్తుంది సార్. మంచిది కదా సార్, హాంట్ చేయాలి కదా సార్ అంటే, అవును సార్ హాంట్ చేస్తుంది, కానీ మా మ్యూజిషియన్స్ ఈరోజు చేయను రేపు చేస్తాను, రేపు కాకుండా ఎల్లుండి చేస్తాను అంటున్నారు సార్, డిస్టర్బ్ అయి ఉన్నారన్నారు. అది కాంప్లిమెంట్గా తీసుకున్నా. బట్ ఎస్, ఇట్ ఈస్ అ డిస్టర్బింగ్, బట్ ఇన్ అ గుడ్ వే. ఇట్స్ అ గుడ్ ఫిలిం. ఇట్ విల్ డిస్టర్బ్ యూ, థాట్ ప్రొవోకింగ్ ఫిలిం ఇది. సో షూర్గా యూ విల్ లైక్ హిస్ వర్క్ అ లాట్. అండ్ డైరెక్టర్ కరుణకుమార్ గారి గురించి మాట్లాడాలి. అంతకుముందు దిస్ బ్యూటిఫుల్ గర్ల్ హూ బ్రాట్ లాట్ ఆఫ్ జాయ్ ఆన్ సెట్. స్పెషలీ నాకు యాజ్ అ ఫాదర్గా నేను ఆనంద్గా వర్క్ చేస్తున్నప్పుడు తన్ని చూసినప్పుడల్లా నాకు చాలా బాధ వేస్తుండే. ఆనంద్ అనే వ్యక్తి ఈ ఇంత బ్యూటిఫుల్ పాపని అలా చేయడం అనేది నాకు చాలా కష్టం అనిపించింది. కానీ క్యారెక్టర్ ఒప్పుకున్నా, చేయాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దోస్ బ్యూటిఫుల్ nuances వేర్ ఐ కుడ్ పర్ఫార్మ్ అండ్ గివ్ మై వర్క్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ అండ్ దివ్య, దిస్ యాక్షన్ ఏదైతే ఉందో, బికాస్ ఆఫ్ యూ గైస్ ఐ కుడ్ డూ దిస్. అండ్ కరుణకుమార్ గారు మట్కా చేసేటప్పుడు తెలీదు, మేము చాలా క్లోజ్ అయిపోయాం. అంటే రోజు మాట్లాడడం కాదు, కాకపోతే ఎప్పుడు ఏదో చేద్దాం సార్ అన్నాం. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ చోజ్ మీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. ఎందుకంటే ఆయనకి నమ్మకం, నా మీద పెట్టుకున్న నమ్మకం. అండ్ ఆ నమ్మకాన్ని నేను 100% నేను చేశానని నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే a director, when he gives the whole brief of the character in the film, చాలా బ్రీఫ్ ఇచ్చారు. దాని తర్వాత నేను వెళ్ళి రీసెర్చ్ చేసేటప్పుడు ఎందుకంటే మనుషులు ఇలా ఉన్నారని ఫీల్ వచ్చింది నిజంగా. సారీ, కొందరైతే అంటే మనుషత్వం అనేది వదిలేశారు. అంటే గ్రీడ్ కోసం, ఆ ఆశ కోసం, గ్రీడ్ కోసం ఏమేమో ప్రాక్టీసులు చేస్తున్నారు, ఏమేమో జరుగుతుంది. భయం వేసింది నాకు. ఈ న్యూట్రల్ సొసైటీని వదిలేసి పక్కన ఒక డార్క్ సొసైటీ జరుగుతుంది. ఆ డార్క్ సొసైటీని మనం ఇగ్నోర్ చేస్తున్నాం, గమనించట్లేదా తెలీదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ నాట్ రైట్. అండ్ యూ ఆల్సో బీ కేర్ఫుల్. ఆఫ్టర్ దిస్ స్క్రిప్ట్ నేను చాలా కేర్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే మీరు కేర్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే యూజువల్లీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు జరుగుతుందంటే, మనం ఎప్పుడైతే మానసికంగా లో ఫేజ్లో ఉంటామో, దట్ టైమ్ యూ నీడ్ సమ్వన్ టు పుష్ యూ ఆర్ గివ్ అ షోల్డర్ టు యూ. అలాంటప్పుడు రాంగ్ ఇన్ఫ్లుయెన్స్గా ఎవరన్నా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జీవితం సంకనాగిపోతుందండి. అదే ఆనంద్. ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసిన కరుణకుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి nuances, ప్రతి మాట నాతో చాలా బాగా చేయించారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ప్రజెంట్ దిస్ ఫిలిం. ఎస్, రిజల్ట్ తెలీదు సార్, భగవాన్ కా దయా హై రిజల్ట్. బట్ రిజల్ట్ని
పర్సంటేజ్గా గెలవాలంటే మీ ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత శాతం పర్సంటేజ్లో వచ్చి ఈ సినిమాని చూస్తారో, ఇలాంటి వెరైటీ కథలు కూడా మాకు కూడా ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి మాకు ఇలా ప్రొడ్యూస్ చేస్తారని ఒక నమ్ముతున్నాను. సో February 6th మిస్ అవ్వకండి. అండ్ స్పెషలీ డైరెక్షన్ టీం గురించి మాట్లాడాలి. ఎంచుకున్న కథ ఏమో బ్లాక్ మ్యాజిక్ మీద, పాపం వాళ్ళకి ఏం తెలీదు. అండ్ డైరెక్టర్ గారు చెప్పిన ఒక విషయాన్ని అర్థం చేసుకొని పరిగెడుతూ ఏవేమో చేశారు. బట్ దే గేవ్ దేర్ బెస్ట్. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఆల్ ది యాక్టర్స్ అండ్ మేకింగ్ అస్ కంఫర్టబుల్. అండ్ ఈ షూటింగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఐ వాంటెడ్ టు షేర్ దిస్. ఎప్పుడైతే జరిగిందో ఆ రోజే అనుకున్న బహిరంగంగా దీని గురించి మాట్లాడాలని. ఈ క్యారెక్టర్ తాలూకా నేను చేసేటప్పుడు చాలా ఇంటెన్స్లో ఉన్నాను, చాలా మ్యాడ్నెస్లో ఉన్నాను. ఎందుకంటే సీన్ బై సీన్ చాలా ఇంటెన్స్లో. ద క్రూయాలిటీ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఈజ్ మోర్. ఆ టైంలో ఒక టీమ్ మెంబర్, ఐ విల్ నాట్ నేమ్ దెమ్, బట్ ఒక టీమ్ మెంబర్కు నాకు కొంచెం క్లాష్ జరిగింది. ఆ క్లాష్ వల్ల ఈ క్యారెక్టర్ తాలూకు ఉన్న ఆ సైక్ ఎక్కువైపోయి నేను చాలా ర్యాష్గా బిహేవ్ చేశాను ఆ వ్యక్తితో. ఇట్ రియలీ హర్ట్ హిమ్. It really hurt the moral of the shoot, but it was not intentional, because this guy made me do this, not Naveen Chandra. So imagine, as Naveen Chandra I felt very bad about it, but as Anand I was very happy. So that is the character I'm bringing in front of you. So watch this film on February 6th, and I will keep doing great work. That is my promise, and I'll not rest. But audience, please support, please love, and media, you guys have been great. ఇన్ని సంవత్సరాలుగా చిన్న క్యారెక్టర్ చేసిన ఏది క్యారెక్టర్, కొన్ని సినిమాల్లో ఆ క్యారెక్టర్ నాది బాగాలేకపోయినా నా గురించి రాయని కూడా రాయలేదు. అబ్బాయి ఏదో చేశాడు లేండి అనేసి వదిలేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పెక్ట్ మీడియా. మీరు ఇచ్చిన రెస్పెక్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. అండ్ ఐ ప్రామిస్ యూ ఐల్ డూ మోర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. ప్రొడ్యూసర్ని నవీన్ గారు. మా తేజు నిజంగా నా అందాల రాక్షస్ నుంచి ఇప్పుడు దాకా ఆల్వేస్ షీఈస్ బీన్ సపోర్టివ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం యాజ్ PR. అండ్ మీరు చేస్తున్న ప్రతి ఎఫర్ట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. నవీన్ చంద్ర గారిని అండ్ దివ్య గారిని, దివి గారిని, రాజా రవీంద్ర గారిని, కర్ణకుమార్ గారిని అండ్ ప్రొడ్యూసర్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. అటు కెమెరా పెట్టండి. హలో, మీ హనీ ట్రైలర్ మాత్రం చాలా గూస్ బంప్స్ వచ్చేటట్టు ఉందండి. థ్యాంక్ యూ. రియల్లీ నథింగ్ టు ఫ్లాటర్ యూ. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ తీసుకురావడానికి మీరు ఎంత కష్టపడి ఉంటారు కథలో. దట్ ఈస్ డిపిక్టెడ్ ఇన్ దట్ షార్ట్ విజువల్స్లో కూడా. అండ్ అజయ్ అరసాడా, ఎస్, రియల్లీ మీరు రాగానే చెప్పారు కదా 50% అతనే హీరో అని. రియల్లీ ఇట్ రియల్లీ రిజంబుల్డ్ దేర్. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మంచి హిట్ అవ్వాలి సినిమా. అండ్ ఏంటి కాంటెంపరీ ఇష్యూ, బర్నింగ్ టాపిక్ కాబట్టి
100% ఇట్ విల్ హుక్ థియేటర్స్ అన్నది నా నమ్మకం కూడా సార్. ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్. ఫర్ యూ. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చేసేటప్పుడు ఒక యాక్టర్గా వాట్ కెన్ యూ రియల్లీ గెయిన్? ఇప్పుడు ఒక తక్కువ ఇమోషన్స్ అన్నీ వేరు, దీంట్లో వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈ క్యారెక్టర్ చేయడంలో? ఆ విజువల్స్ చూశాను కదా, ఇప్పుడు ఒక యాక్టర్గా ఏం గెయిన్ చేయగలిగారు మీరు? సార్ ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు నాకు తెలిసిందంటే మనిషి ఇక్కడ లోపల పుట్టే ఒక దయ్యం ఉంటుంది కదా సార్, అది చాలా డేంజరస్ అండి. అది అంటే దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలనేది ఈ సినిమా తర్వాత నాకు తెలిసింది. మనం ఆలోచించే విధానం నిజంగా మనం చాలా ఈవెల్గా ఆలోచించామనుకోండి మనకు తెలిసిపోతుంది సార్. సో ఆనంద్ అనే క్యారెక్టర్ మైండ్లో వాడు చాలా చాలా వెరీ బ్యాడ్ హ్యూమన్, వాడు బ్రెయిన్లో. సో అలాంటి మనిషి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ సినిమా చేసేటప్పుడు. యాజ్ అన్ నేను రియల్ లైఫ్లో ఐఎమ్ అ వెరీ సింపుల్ కామ్ గోయింగ్ పర్సన్, బట్ వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ ఐ యూస్ టు సీ హిస్ సోల్ అండ్ ఐ యూస్ టు కర్స్ హిమ్. ఎవడరా నువ్వు, ఎందుకురా ఇలా ఉన్నావు, నువ్వు మనిషివేనా అని ఒక ద్వేషం పుట్టింది ఆ క్యారెక్టర్. సో అది ఎంజాయ్ చేశానంటే ఒకటి సార్, ఒకటి యాక్టర్గా దీన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలనేది ఒక ఎంజాయ్ చేశానండి. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ సార్. నైస్. థ్యాంక్ యూ. దివ్య పిళ్ళై, యూ హ్యావ్ డన్ ఎ ఫిల్మ్ ఆఫ్ దట్ కైండ్ ప్రీవియస్లీ. మంగళవారం. Mangalvaram, it's a different story, Of sir. course, Yeah, a different story. Yeah, this is But basing on the psyche of the person. Yeah. That's what I'm trying to ask you. Yes, sir. What kind of a difference really did it make for you, honey? So in Mangalvaram, Rajeshwari Devi is it's a very human character. Like she is portraying this innocent, as a victim, being with a narcissistic husband, like a very abusive husband, verbally abusive. He's not around, and she has an affair. And then but she does not want her image to be spoiled in front of the community. So because of that, and when she sees that there is someone who's actually seeing her like that, and then she goes and she does the most unimaginable thing, because she wants to preserve her image in front of the community. That is more important for her. Yes. How people perceive of her. Yes. Not the truth. So that is her. That is Rajeshwari Devi. Lalita, on the other hand, is a helpless mother, a wife. The pain that she goes through. That is what I went through while playing Lalita. The helplessness that a woman has, where she wants to, you will see, when you see the movie, you'll understand, sir, like what she's trying to preserve, like her family, even, and to what extent she will go to protect her family. Okay. So that is where Lalita is, and completely two different tangents, completely two different, but portraying very real human beings. Of course, you are the one. Characters are two, Yeah. but you are the one Yes. who handled it. Yeah. Fantastic. Very Thank good. you. Karuna Thank you, garu. thank you, sir. కరుణ గారు, మీరు ఎప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దానిలో ఏదో ఒక రాజర్స్ ఎడ్జ్ కానీ లేకపోతే ఒక కత్తి మీద సామ్ అన్నది 100% ఉంటుంది. అంటే అఫ్కోర్స్ రాజా రవీంద్ర గారు కానీ లేకపోతే తను కానీ సినిమా చూసారు, మీరు అందరూ చాలా బాగుందని చెప్తున్నారు, నైస్ ఆఫ్ ఇట్. బట్ ఈ కైండ్ ఆఫ్ రాజర్స్ ఎడ్జ్ స్టోరీస్ తీసుకుని చేయడంలో మీరు ఆ ఛాలెంజ్ని ఎందుకండి అంతలాగా ఎంజాయ్ చేస్తారు? ఏమో నేను తేడా ఏమో సార్ కొంచెం మరి. కదా అంటే వీటిని కన్విన్స్ చేయడం, రాయడం, మళ్ళీ స్క్రీన్ నేరేషన్లోకి తెచ్చేటప్పుడు ఇప్పుడు లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ కదండి, అంటే కథ రాసేటప్పుడు పాఠకులకి కొంచెం బాగా రీచ్ అవ్వాలి, మంచి సబ్జెక్టులు రాయాలనుకుంటాం. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చాను కాబట్టి. రెండోది ఏంటంటే రియలిస్టిక్ సినిమా చేయడం అనేది నాకు చాలా ఇష్టం, అంటే నా జోనర్. అంటే సో నేను చేసే సినిమాలను చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి మన ఇండస్ట్రీలో, అంటే తెలుగు ఇండస్ట్రీలో. సో నేను ఇందులో ఒక మార్క్ చేసుకోవచ్చు. తర్వాత అంటే రూటెడ్ స్టోరీస్ చెప్పొచ్చు, రియలిస్టిక్ స్టోరీస్ చెప్పొచ్చు, రా స్టోరీస్ చెప్పొచ్చు అన్నది నేను ఎంచుకున్న పంద.
సో అలాంటి వచ్చినప్పుడు కొంచెం కత్తి మీద సామైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు కరుణకుమార్ అనగానే పలాస్ అని ఒక చెప్తారు, శ్రీదేవి సోడా సెంటర్ అదే మీ ఇంటి చెప్తారు. పేరే అయిపోయింది అనుకోండి. సో అలా అలా ఉన్నప్పుడు అదే సాటిస్ఫాక్షన్, అది కిక్ అంతే. ఇంకా ఆ కిక్ గురించే చేస్తామేమో మరి. సో ఫెంటాస్టిక్. ఇప్పుడు ఇందులో మీరు చేసే కథలో మీరు ఇందాక చెప్పిన మాటలు 2-3 మాటల ద్వారా అంటే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దో ఇట్ ఈస్ వెరీ లెస్ పర్సంటేజ్ ఆర్ 5% ఆర్ 10%, బట్ వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసుకుని ఇది ఏదైనా అదంటున్నారా? చేతబడినది అయితే ఏం లేదండి, అలాగే ఎక్కడ లేదు, చేతబడినది లేదు అసలు. అలాంటివన్నీ అసలు ఏమీ లేవు. ఓకే, మ్యాన్ మేడ్ గాడ్ కానీ మ్యాన్ మేడ్ ఈవిల్ కానీ అసలు ఏది లేదు నా వరకు. దట్స్ వాట్ మై ఫిలాసఫీ. వెరీ గుడ్. అలా అంతా ఏం లేదు. శక్తి మనకు తెలియంది ఏదైనా ఉండుండొచ్చు తప్ప మనిషి సృష్టించింది ఏది లేదు. ఇది మా ఆవిడ పెట్టింది, ఇది వదిలేండి. ఇది హోమ్ మినిస్టర్ కంటే పెద్దది ఏం కాదు, అది వదిలేసింది, అది మనకు తెలియదు. మీరు చెప్పారు కదా అంతే అంతే అంతే. లాస్ట్లో ఏం చేయమంటారు, ఏం చేయమంటారు చెప్పండి. అంతే. ఎనీహౌ ఆల్ ది వెరీ బెస్ట్. రాజా రవీంద్ర గారు, మీరు అటు టీవీ సీరియల్స్ కానీ లేకపోతే సినిమాల్లో కానీ పెద్ద హీరోలు అందరితోని ఎన్నో రకాల క్యారెక్టర్లు చేసి ఉన్నారు ఇన్నాళ్ళ ట్రావెల్లో. ఇలాంటి క్యారెక్టర్ మాత్రం నేను చేయలేదని ఇందాక మీరు అన్నారు. ఏంటి అంత కిక్ ఏమి ఇచ్చింది సార్ క్యారెక్టర్లో మీకు? అంటే పాపం ఏం తెలియని అమాయకుడిని ఈ రొంపులోకి లాగటం అంటే అంత ఈజీ కాదు కదా. అది నాతో చేయించారు డైరెక్టర్ గారు. ఏమీ తెలియని అమాయకుడిని ఈ రొంపులోకి లాగడం అంత ఈజీ కాదు కదా అన్నారు. మీరు అమాయకుడా? కాదు, నవీన్ చంద్ర. నవీన్ చంద్ర, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్. అవును, నేను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి లాగటం అన్నది నా టాలెంట్ కదా, అదే సినిమాలో చూపించాను అంటున్నా. మార్వెలస్, మార్వెలస్, థ్యాంక్ యూ, మార్వెలస్. అండ్ అంటే ఎవరైనా మీ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా పరమ దుర్మార్గంగా కనిపిస్తున్నారు. సినిమా హిట్ అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ విత్ ఎ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ నాగేంద్ర కుమార్ గారు. నవీన్ గారు, నవీన్ గారు సార్, అందాల రాక్షస్ నుంచి ఈ హనీ వరకు కూడా ప్రయాణం చూస్తే ఆర్టిస్ట్గా ఎప్పుడూ ఒక స్కేల్ పెంచుతూనే వెళ్తున్నారు. అంటే కొన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వకపోయినా నవీన్ చంద్ర బాగా చేయలేదు అనేది ఇప్పటివరకు లేదు. కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ అవ్వవు. ఒక స్కేల్లో పెట్టాలంటే హనీ మిమ్మల్ని ఆర్టిస్ట్గా ఎంత పుష్ చేసింది? మీ కెరియర్లో హనీ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? సార్, చేసిన ఫిల్మోగ్రఫీలో కొన్ని సినిమాలు గుర్తున్నాయి, కొన్ని సినిమాలు గుర్తుండవు. బట్ నా అదృష్టం ఏంటి, నేను ఏ సినిమాలు చేసినా ఆ సినిమా తాలూకు క్యారెక్టర్ చాలామందికి గుర్తుండిపోయింది. సో అది నేను అదృష్టంగా భావిస్తాను ఫస్ట్ థింగ్. అండ్ సార్, ప్రతి సినిమాకి ఒక్కొక్క కొత్త కొత్త డైరెక్టర్, కొత్త కొత్త టెక్నీషియన్స్ అండ్ టీమ్ మీట్ అవుతూనే ఉంటాం. వాళ్ళిచ్చిన ప్రజెంటేషన్ ఉంటుంది కదండి, దట్ రియలీ ఎక్సైట్స్ మీ. బికాస్ లైక్ మా సినిమాటోగ్రాఫర్ ఉన్నారు, నవీన్ గారిని ఏదో అంటే ఇప్పుడు పాత సినిమాలో చూపించలే, ఇంకో సినిమాలో కూడా చూపించకూడదు అని ఆయన థాట్. ఈయన బాగా చేస్తాడు, ఈయన దగ్గర నుంచి ఇంకోటి ఏదైనా తీసుకుందాం. దట్ రియలీ పుష్ మీ. అంటే అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ సార్ ఇది. అంటే ఈ స్టిల్ చూసి ఆ ప్రమోషన్ కోసమో లేకపోతే ఆ అటెన్షన్ కోసం ఈ పోస్టర్ అండ్ ఫిలింలో కూడా ఈ షార్ట్ ఉంది. కాకపోతే నేను చేసిన క్యారెక్టర్లో కొన్ని నువాన్సెస్ నేను ఇప్పుడు దాకా ఐ థింక్ మంత్ ఆఫ్ మధు తర్వాత దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నువాన్స్డ్ క్యారెక్టర్ నాది. అంటే ప్రతి యాక్షన్ కూడా చాలా జాగ్రత్త పడి ఆలోచించి చేసిన క్యారెక్టర్ ఇది. సో హోప్ఫుల్లీ ఐ విల్ స్కేర్ యూ గైస్, బట్ అట్ ద సేమ్ టైం చిన్న థాట్ ప్రొవోకింగ్ ఉంటుంది అనిపిస్తుంది సార్. కరణ్ కుమార్ గారు సార్, అంటే ఒక రూటెడ్ కథలతో వస్తుంటారు, ఇప్పుడు ఈ డార్క్ సైడ్ ప్రయాణం మొదలెట్టారు. సో ఈ క్యారెక్టర్ అంటే ఈ కథను ఎంచుకోవటానికి ఉన్న ఏంటి అంటే ఇందాక మాట్లాడుతూ బడ్జెట్ గురించి మాట్లాడొద్దు అని స్పెసిఫిక్గా చెప్పారు. ఏమన్నా మీరు హర్ట్ అయ్యారా బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు? కానీ బడ్జెట్ గురించి మాట్లాడడం అంటే మేము ఈ సినిమాని అనుకున్న బడ్జెట్లోనే సినిమాకి తగ్గ బడ్జెట్ పెట్టాము. నేనంటే రిక్వెస్ట్ చేయను. ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక అభిరుచి ఉన్న ఒక నిర్మాత ఒక కథని ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రయాణం మొదలు పెట్టారు దీంతో అన్నారు కదా. అంటే ఇది కూడా సేమ్ ఒక రూటెడ్ స్టోరీ, మనం చెప్పని స్టోరీ చెప్పట్లేదు దాన్ని. అంటే చాలా రకాల కథలు ఉన్నాయి కదా, ఇందాక చెప్పాను కదా. సో అటువంటి స్టోరీని ఇప్పుడు మనం చెప్పాము. సో ఇది రూటెడ్ స్టోరీ ఖచ్చితంగా. ఆ మాట ఎందుకు చెప్పానంటే
ఇలాంటి ఒక కొత్త కథను తీయడానికి అంటే నార్మల్గా రిస్క్ లేని కథలు చెప్పడానికి ఫస్ట్ ఏ ప్రొడ్యూసర్ మొగ్గు చూపుతాడు. ఒక పాటలు హాయిగా వెళ్ళే కామెడీ, ఒక 4-5 ఫైట్లు, కమర్షియల్ ఎలిమెంట్స్ అవి ఉంటే అలాంటి చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఇలాంటి సినిమాలు తీయాలంటే అభిరుచి ఉండాలి. అభిరుచి ఉన్న వాళ్ళందరి దగ్గర అంత ఇది ఉంటుందా అంటే ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఏంటంటే ఈజ్ నాట్ ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, ఆయన ఇది కదా, ఆయన బిజినెస్ మ్యాన్. సో అందులోంచి ఆయన హార్డ్ అండ్ మనీని పెట్టినప్పుడు మేమేమనుకున్నామంటే ఓన్లీ కంటెంట్కి ఎంత అవసరమో అంత డబ్బుని దీంట్లో పెట్టాము. అది చెప్తున్నాను. నేనేమంటున్నానంటే అంత పెట్టినప్పుడు మిగతా సినిమాలకి పబ్లిసిటీకో లేకపోతే ఇంకొక విషయాలకో ఖర్చు పెట్టగలిగింది ఇందులో లేదు. కాబట్టి మీ అందరికీ నేనేం చెప్తున్నానంటే మీరందరూ దీనికి కొంచెం ఊపిరుది బాగా తీసుకెళ్ళండి అని చెప్పడం నా ఉద్దేశం దీంట్లో. మీరు అంటే లిటరేచర్ నుంచి తీసుకునే కదండి, శ్రీదేవి సోడా సెంటర్ కావచ్చు, మిగతా కూడా అంటే కాన్షియస్గా ఇలా వెళ్తున్నారా? అంటే లిటరేచర్ నుంచి పిక్ చేయటం స్టోరీస్ అంటే మనకి సినిమాకి లిటరేచర్కి 80s ఎండింగ్లో బంధం తెగిపోయిందండి. అంతకుముందు మనం తీసిన గొప్ప సినిమాలన్నీ కూడా లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ అండి, నవల్స్ నుండి తీసుకున్న సినిమాలు అవే ఉన్నాయి. స్టిల్ అంటే హిందీ నుండి మనం తీసుకున్న సినిమాలైనా సరే హిందీలో వచ్చిన నవల్స్ నుండి తీసుకున్నవి, లేదా మన సైడ్ నుండి అక్కడికి వెళ్ళినాం. కానీ అంటే గొప్ప సినిమాలుగా నిలబడినవన్నీ కూడాను కోడూరు కౌశల్యాదేవి గారి దగ్గర నుండి అద్దనపూడి శ్రీలక్ష్మీనారాయణ గారు, ఎండమూరి వీరేంద్ర గారు, మల్లా వెంకటకృష్ణమూర్తి గారు, కొమ్మనపల్లి గణపతిరావు గారు, వీళ్ళంతా రాసిన నవల్స్ని మనం సినిమాలు చాలా ఎక్కువ తీసాం మన తరం వరకు మాట్లాడుకుంటే. సో మళ్ళీ లిటరేచర్ నుండి ఎందుకు తీసుకుంటామంటే లిటరేచర్లోంచి వచ్చిన కథలకి ఆ గాఢత ఉంటుందండి. ఆ గాఢతని నేను నా సినిమాల్లో చూపిద్దామని నా తాపత్రయం, అంతే. దివి గారు, సో క్యారెక్టర్ అయిన డార్క్ సైడ్ ఉంటుందా? ట్రైలర్లో చూసినంత వరకు ఒక డార్క్ సైడ్ ఎక్స్ప్లోర్ అయినట్టున్నారు. అవునండి, చెప్పాను కదా. ఏంటండి ఇలా అందరి ముందు బెదిరిస్తారు, ఎవరు లేనప్పుడు మామిడికాయలు ఇస్తారు. షూటింగ్ సమ్మర్లో జరిగింది. ఎవరిచ్చారు సార్ మామిడికాయ? మా సెట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజా రవీంద్ర గారి హాస్పిటాలిటీ చాలా బాగుండేది, అదే నేను చెప్పాను. ఓకే, అవునండి. అవునండి, డార్క్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ సినిమా నుంచి డార్క్ ఇలాంటి నెగిటివ్ రోల్స్ ఇంకా ఓపెన్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ అందులో కరుణకుమార్ గారు నాతో అంటే చాలా బాగా చేయించారు. నాకు నేనే సినిమా చూసినప్పుడు ఇది నేనేనా అంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు మేమేనా ఇది చేసింది అన్నంత లాగా అంత డిఫరెంట్గా ఉంది. సినిమా చేస్తున్నంతసేపు, షూటింగ్ జరుగుతున్నంతసేపు ఏమీ అనిపించలేదు. ఏంటండి దివి గారు, హాయ్. హాయ్. ఈ సంవత్సరం నేను 2 times షాక్ అయ్యాను. ఫస్ట్ మీ బికినీ పిక్స్ అట్ బీచ్, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఊపేసింది, ఇండియా వైడ్ బాగా వైరల్ అయింది అది. అండ్ సెకండ్ వన్ తీశారు, మీరు తీసిన చాలా వరకు ఎక్స్ప్లోర్ అయిపోయింది. సెకండ్ వన్, ఈ మూవీలో అంత హార్డ్ కోర్ సీన్స్ అంటే బోల్డ్ రొమాంటిక్ సీన్స్ చూసి, సో ఇప్పటి వరకు మీరు కెరీర్లో అంత బోల్డెస్ట్ సీన్స్ చేయలేదు. సో ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? కంటెంటా లేదంటే రెమ్యునరేషనా? నవీన్ ఈ సినిమా చేయడానికి రీజన్, ఫస్ట్ రీజన్ కాన్సెప్ట్. అండ్ ఆల్సో కరుణకుమార్ గారితో నేను వర్క్ చేయడం అనేది నేను ఎప్పుడో ఆయన్ని ఆఫీస్కి వెళ్ళి కలిశాను. అండ్ ఆయనతో వర్క్ చేయాలి అనుకొని నేను ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను. రెమ్యునరేషన్ వైజ్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రవి గారు చాలా మంచి రెమ్యునరేషన్ ఇచ్చి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుండి. అండ్ సరేలే, ఈ సినిమా దివి యాక్షన్ అది ఇన్స్పిరేషన్ తీసుకుని మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ అయిపోయారు. ఆ సినిమాలో దివి మెయిన్ రోల్ చేసింది. త్వరలో ఆ ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఓకే, అయితే రవి గారి డైరెక్షన్లో నేను ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు, అది కూడా నెక్స్ట్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి రోల్ చేయలేదు మీరు. అవునండి. సో ఈ డైరెక్టర్ ఎలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు?
నరేట్ చేస్తున్నాను. అది కాన్సెప్టే అలాంటిదండి. ఈ కాన్సెప్ట్ నేను మా ఫ్యామిలీలో కూడా చూశాను. ఇలా నమ్మే వాళ్ళని చూశాను. ఇలా నమ్మకం పైన ఒక జరిగే కాన్సెప్ట్ కాబట్టి అండ్ దాంట్లో అదరగొట్టే సీన్స్, షార్ట్స్ పెట్టారు సార్. అవి చేస్తున్నప్పుడే అంటే ఆ సీన్ కాదండి. కరణ్ కుమార్ గారు, ప్లీజ్. చాలా భయపడ్డాను సార్ ఫస్ట్. థ్యాంక్ యూ. సో చూస్తే కనుక జనరల్గా ఇలాంటి స్టోరీస్ పవర్ గురించి కానీ అన్న ఒక్క నిమిషం వినిపించట్లేదు. జనరల్గా ఇలాంటి స్టోరీస్ పవర్ గురించి కానీ లేదు అంటే మనీ గురించి కానీ చేస్తూ ఉంటారు ఇప్పుడు వరకు ఇలాంటి కాన్సెప్ట్స్. సో అలా కాకుండా ఇంకా మీ దానిలో డిఫరెంట్గా ఏమైనా చూపించారా? సేమ్ అదే ఫార్మాట్ ఉంటుందా? అంటే మనుషులందరికీ మనకు కావాల్సిందంటే డబ్బు అండి. డబ్బు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా డబ్బు చాలు అన్న తర్వాత పవర్ కావాలనిపిస్తుంది. ఈ రెండు వచ్చిన తర్వాత ఈ రెండింటిని నిలబెట్టుకోవాలని ఉంటుంది కదా, చూసారా? అక్కడ నిలబెట్టుకోవాలనే తాపత్రయంలోనే ఇప్పుడు మనందరికీ తెలుసు, చాలామంది సెలబ్రిటీస్ పూజలు చేయించుకుంటారు. బహిరంగంగా చేయించుకునే వాళ్ళు ఉన్నారు, పూజలు చేసేవాళ్ళు రోల్స్ రాయ్స్లో తిరిగే పూజారులు ఉన్నారు. ఇవన్నీ మీకు అందరికీ తెలిసే కదా. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మన మీద మనకు నమ్మకం లేదా? అంటే మనమే ఆ డబ్బు సంపాదించాం, మనమే ఆ పవర్ని సంపాదించాం, మనమే ఆ ప్లేస్కి వెళ్ళాము. అంటే ఎత్తుపల్లాలు లేకపోతే గెలిపోవటం అనేది సహజం మనిషి జీవితంలో. ఎవరికి కూడా అలాగా జీవితం వెళ్ళదు కదా. సో ఇందాక నవీన్ గారు చెప్పినట్టు ఒక వీక్ పాయింట్ని ఆ వీక్ పాయింట్లోనో లేకపోతే ఒక లో మూమెంట్లోనే ఉండేటప్పుడు ఆ టైంలో మనల్ని ఎవరినైనా ప్రభావితం చేసినట్టు కనుక మనం మాట్లాడగలిగితే అక్కడ నుండి ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇది చేస్తే అలా జరుగుతుంది, అది చేస్తే జరుగుతుంది. చాలామంది ఉన్నారు, చాలా రకాల మనుషులు మన ఇండస్ట్రీలోనే చాలామంది ఉన్నారు అలా అనుకుంటే. సో దీని గురించి మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు, చాలా రియల్ స్టోరీస్ జరిగినాయి, ఇలా మద్దరే వాళ్ళ పిల్లల్ని చంపేసింది ఇట్లా అని. దీని మీద మీరు ఎంతైనా రీసెర్చ్ చేసి ఉంటారు కదా. 100% అండి. అసలుకి వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉండి ఇలాంటివన్నీ చేస్తుంటారు అంటే ఏం చెప్తారు? ఇదేమవుతుందంటే ఇప్పుడు దీన్ని మీరు పూనకం వచ్చిన వాళ్ళని చూసారు ఎప్పుడైనా? పూనకం వచ్చిందంటారు చూసారా? పూనకం అనేది ఏంటంటే ఒక మాస్ హిస్టీరియా. సో ఆ టైంలో అక్కడ ఉండే డ్రమ్సో లేకపోతే అక్కడ ఉన్న వాతావరణం కానీ లేకపోతే ఒక మనం గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళేటప్పుడు మనకు జరిగేది ఎంత ఒక ట్రాన్స్. సో టూ మచ్ పాజిటివిటీ ఉండేటట్టుగా మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడి ఉంటాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ కానీ లేకపోతే అగరబత్తులు, ఆ దీపాలు, ధూపాలు అదంతా చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్లో ఉంటాం కాబట్టి మనకు ప్రశాంత్ అనిపిస్తుంది. అలాగే వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒకటి నమ్మారనుకోండి, ఆ నమ్మిన ఇప్పుడు సైకో కిల్లర్స్ దగ్గర నుండి అందరూ కూడా దాన్ని వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతారు కాబట్టి అది చేస్తారు. ఒక సైకో కిల్లర్ అయినా సరే, ఇలా మంత్రాలని ప్రాక్టీస్ చేసేవాళ్ళైనా సరే, తంత్రశాస్త్రంలోంటి ఇలాంటి క్షుద్ర పూజలు చేసేవాళ్ళైనా సరే, వీళ్ళంతా కూడా నమ్ముతారు. ఇప్పుడు హైదరాబాద్లో మనకి 26 రకాల కల్ట్స్ ఉన్నాయి తెలుసా మీకు? హైదరాబాద్లో 2026 ఫిబ్రవరి 1వ తేదీన మనం మాట్లాడుతున్నాం ఈరోజు. 26 కల్ట్స్ ఉన్నాయి హైదరాబాద్లో, రకరకాల కల్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఆ బ్యాచ్లన్నీ కలుస్తాయి, ఆ బ్యాచ్లన్నీ ఏవో రిచువల్స్ చేస్తాయి, అన్నీ ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. సో వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి అని అంటే ఏదైనా మనమైనా లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి, వాళ్ళ అయిపోవాలి, అది అంతే. మీరు వెళ్ళే కదా చేశారు ఇది. ఓకే, తర్వాత మాట్లాడతాం. నవీన్ చంద్ర గారు, హాయ్ అండి. హాయ్ అండి. మీ రీసెంట్గా జరిగిన మాస్ జాతర మూవీ కానీ ఇది కానీ అసలు మిమ్మల్ని చూస్తుంటే ఒక టైంలో భయం వేస్తుంది చెప్పాలంటే. ఆ క్యారెక్టర్లో ఏదైనా మీరు ఒదిగిపోయి చేస్తూ ఉంటారు. లాస్ట్లో ఫైనల్ జరిగిన ఫైట్స్ కానీ అండ్ ఈ మూవీలో కూడా ఆ పోస్టర్ చూస్తుంటే నిజంగానే భయపడుతున్నారు. సో మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను నా మార్క్ అనేది చూపించాలని స్టోరీ సెలెక్ట్ చేసుకుంటారా, లేదు ఏ క్యారెక్టర్ అయినా సరే నేను చేయగలనని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారా? లేదు, స్టోరీ అండి. యాక్టర్గా నేను ఒక క్యారెక్టర్ని చేయాలి, పర్ఫామ్ చేయాలంటే నాకు డైరెక్టర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బ్రీఫే. దాని తర్వాతే నాకు వెళ్ళిన తర్వాత దాన్ని పర్ఫామ్ ఎలా చేయాలి, ఆ నువాన్సెస్ ఎలా తీసుకోవాలనేది ఉంటుంది. బట్ అల్టిమేట్ ఈ స్టోరీ చాలా థాట్ ప్రొవోకింగ్ స్టోరీ అండి. అంటే విన్నప్పుడు చాలా బాధ వేసింది. అంటే ఇద్దరు అమాయకులు లైక్ పాపం వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎంత దేవుడిస్తున్నాడో దాంతో సంతోషం పడకుండా ఇంకెక్కువ కావాలని ఒక గ్రీడ్తో ఒక ఫ్యామిలీ విక్టిమ్ అయిపోయింది. సో అలా చాలామంది ఫ్యామిలీస్ విక్టిమ్ అవుతున్నారు. అండ్ ఆయన ఎప్పుడైతే నాకు ఈ కథ చెప్పిన తర్వాత నేను రీసెర్చ్ చేశాను. నాకు ఇవన్నీ ఎక్కువ తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ దిస్ బ్లాక్ మ్యాజిక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ తెలుసు, విన్నాను, జరుగుతున్నాయని తెలుసు, కానీ పర్టికులర్గా తెలియదు. బట్ ఆఫ్టర్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ రీసెర్చ్ చేశాను. చాలా దారుణం అండి.
చాలా చాలా దారుణం. అంటే మనకు కొన్ని న్యూస్ రూపంలో లేకపోతే సోషల్ మీడియాలో కొన్నే మనకు అనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ జస్ట్ చాలా సైలెంట్‌గా జరుగుతుంది. పోనీ 4 వాల్స్‌లో జరుగుతుందో కాదు, ఓపెన్ వాల్స్‌లో జరుగుతుంది, కానీ పక్కనున్న వాళ్ళకి కూడా తెలీదు ఏం జరుగుతుందనేసి. అండ్ యెస్, ద పర్సంటేజ్ మనకు తెలిసిన పర్సంటేజ్ కొంత శాతమే ఉండొచ్చు, బికాస్ అవి బయటికి రావు కాబట్టి. బట్ మీరు ఒక్కసారి దాన్ని చేజ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, మీరు అలా మారిపోతారు. ఎస్, ఇప్పుడు నేను ఈ రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని అదే ఇందాక మీకు చెప్పాను కదండి, ఇది కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నీకు సక్సెస్ లేదు, ఇంకా పెద్ద హిట్ రావట్లేదు, నీకు బాగా చేస్తావు, కానీ నీకు ఒక్క సక్సెస్ కావాలి కదా, నీకు ఉంది కదా మనసులో అన్నా. నాకు అలా లేదు యాక్చువల్లీ. ఇక్కడ దాకా వచ్చానంటే దట్స్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ మీ. బట్ ఆయన అనుకున్నాడు, ఇది చేస్తే ఇది నీతో పెట్టుకో, 12 days నువ్వు నీ చేతిలో పెట్టుకో, ఖచ్చితంగా చూడు నీ నెక్స్ట్ సినిమా హిట్ అవుతుంది. నాకు నెక్స్ట్ సినిమా రిలీజ్ లేదు, ఆయన వెళ్ళి కలిసినప్పుడు రిలీజ్ లేదు, ఏం లేదు, పలానా డేటు పలానా రోజుకంతా నీకు అవుతుంది. ఆ రోజు కూడా దాటేసింది. నిజం. నేను అంటే నన్ను ఆ టైంలో నేను మెంటలీ నేను స్ట్రాంగ్గా లేదనుకున్నా. నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంటే ఆయన ఇచ్చే ఏదైతే ఇస్తాడో దానికి ఒక ఎక్కువ అమౌంట్ ఆఫ్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చి దాన్ని తీసుకొని దాన్ని నమ్మి దాన్ని నేను సైకలాజికల్గా ఫీల్ అయిపోయి ఐ కరప్ట్ మై బ్రెయిన్, అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నేను కరప్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇది చెప్పడంలో నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అట్లీస్ట్ ఐ మేడ్ అ స్టెప్ ఫార్వర్డ్ టు టెల్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. అంతే అండి. నవీన్ గారు, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్ అండి. సో చాలా హారిఫైయింగ్గా ఉంది ట్రైలర్, మీ పర్ఫార్మెన్స్ కావచ్చు. సో యాజ్ యూ మెన్షన్, ఏ క్యారెక్టర్ చేసినా అదొకళ్ళ సాడిస్ట్ అయితే సాడిస్ట్గా కనిపిస్తారు, మంచిగా పిచ్చిగా ప్రేమించే అబ్బాయి అయితే అలానే కనిపిస్తారు. బట్ ఇందాక మెన్షన్ చేశారు, చాలామంది మాట్లాడుతుంది మోస్ట్ డిస్టర్బింగ్గా ఉంటుంది, ఆలోచింపజేసేగా ఉంటుంది సినిమా అని. బట్ ఏ సీన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు మీరు బాగా డిస్టర్బ్ అయ్యి, అంటే లైక్ త్రూ అవుట్ ద హాంట్ చేసింది, త్రూ అవుట్ ద మూవీ కావచ్చు, మూవీ అయిపోయిన తర్వాత కావచ్చు? ఈ సినిమాలో నాకు అంటే ఆనంద్కి లలితకు ఒక సీన్ ఉందండి, వేర్ నేను ఎలా అయితే విక్టిమైజ్ అయ్యానో రాజా రవీంద్ర గారి వల్ల, ఆ క్యారెక్టర్ సారంగపాణి క్యారెక్టర్ వల్ల, ఇప్పుడు నేను తనని విక్టిమ్ చేస్తుంటాను అనమాట. సో ఆ సీన్లో ఈయన రాసిన లైన్స్, డైలాగ్స్ అది చాలా కన్విన్సింగ్గా ఉన్నింది. అండ్ పర్ఫామ్ చేస్తూ నేను ఆనంద్ అనేవాడిని మర్చిపోయి నవీన్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశా. కాళ్ళు చేతులు వణుకు స్టార్ట్ అయిపోయింది, షివర్ అయిపోయాను. కట్ చెప్పేశారు, కానీ లోపల సెట్లో అందరి ముందు ఏడ్ చేస్తే బాగోదు, యాక్టింగ్ అనుకోరు. కట్ చెప్పిన తర్వాత ఏడ్చానంటే యాక్టింగ్ అనుకోరు, ఇదేంటి అయిందని అనుకుంటారు. బట్ దిస్ గర్ల్, ఈమె జస్ట్ ఒక నా చెయ్యి పట్టుకొని ఇట్స్ ఓకే, జస్ట్ ఒకటే వర్డ్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అనేది. అప్పుడు ఐ ఫెల్ట్ రిలాక్స్డ్, బికాస్ యూ నీడ్ సమ్ వన్. ఆ మూమెంట్లో కరెక్ట్ టైమింగ్లో ఎవరైనా కరెక్ట్గా ట్యాప్ చేశారని కన్విన్స్ అయిపోతారు మీరు. సో అలాంటి మూమెంట్లో షీ హెల్ప్ మీ దట్ డే. అండ్ చాలా దారుణం ఉండేవాడు ఆనంద్. ఈస్ వెరీ బ్యాడ్, హీస్ వెరీ బ్యాడ్, ఐఎమ్ సారీ టు సే దట్. దివి గారు, ఇక్కడ నేనే కాదండి, కొంచెం సస్పెన్స్గా ఉంచుంటే బాగుండేదేమో అనిపించిందండి మీ క్యారెక్టరైజేషన్. అంటే లైక్ మీరు అన్నారు కదా, ఈ సినిమా తర్వాత నాకు కొంచెం సస్పెన్స్గా ఉంచుంటే బాగుండేదేమో అనిపించింది. మేము సర్ప్రైజ్ ఫీల్ అయ్యేవాళ్ళం. తెలియలేదా మీకు? లేదండి, అంటే సంథింగ్ ఏదో ఉంటుంది అని అయితే అనిపించింది, కానీ బట్ డైలాగ్ కూడా చెప్పచ్చా? బట్ అయ్యో, నా ఉద్దేశం అది కాదు. అంటే మిమ్మల్ని యాజ్ అ గ్లామర్గా చూడడం కానీ, లైక్ ఎవ్రీ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఒకే ఒక కీ పాయింట్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఇందులో సంథింగ్ డిఫరెంట్గా చేయబోతున్నారు కదా, సో అందుకు అది నా ఉద్దేశం. అంటే అదొకటే కాదు, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది, అది మీరు చూస్తే తెలుస్తుంది. కొంచెమే చెప్పాను నేను, మిగతా అదంతా దాచాను. ఓకే ఓకే. రాజా రవీంద్ర గారు, బయట మీ కామెడీ అదిరిపోద్ది, కానీ ఈ సినిమాలో మాత్రం ఫుల్ సీరియస్ రోలు. మరి మీ కామెడీ టైమింగ్ ఏమన్నా ఈ సినిమాకి ఏమైనా ఉపయోగపడిందా? ఇందులో కామెడీ లేదు, నేను చేయడం లేదు, చేస్తే అది కామెడీ అయ్యేది. అందుకనే ప్రెస్ మీట్లో చేస్తున్నారా? నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. ఫస్ట్ టైం అలాగే డైరెక్టర్ గారు ఏంటి అంత తొందరగా వదిలేసావు? డైరెక్టర్ గారు
అదే మీరు చెప్పినట్టు ఏదైతే రైస్ పుల్లింగు ఇవన్నీ నేను దగ్గరుండి చూశాను అనమాట. వెరీ గుడ్. ఇప్పటికీ చెప్తున్నా సరే 10 సంవత్సరాల నుంచి నిజంగా అంటే చాలా నేను కొనలేదండి. దగ్గరుండి చూస్తున్నా. అంటే మా పెద్దనాన్నలు వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్న డబ్బు తగలేస్తున్నారు తప్ప ఆ డబ్బు అయితే రావడం లేదు. అలాంటి వాళ్ళకి ఈ సినిమా చూస్తే ఏమర్థమవుద్ది? ఇదంతా తప్పని అర్థం అవ్వాలండి. తెలుస్తుంది. దాని గురించే చెప్తున్నా. అంటే లేదు ఇందులో నవ్వడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా తప్పు అని చెప్పడమే ఈ సినిమా. అంటే మనం అన్నెసరీ ఒక విషయాన్ని దాన్ని చాలా డెప్త్కి వెళ్ళిపోయి, ఇప్పుడు మీరు రైస్ పుల్లింగ్ అన్నారు కదా, రైస్ పుల్లింగ్ కాయిన్లో మ్యాక్సిమం జరిగేది ఫైనాన్షియల్ డ్యామేజ్. అంటే దాన్ని ఏం లేదు, అది డబ్బులు పెడుతూ ఉంటారు, డబ్బులు పోతూ ఉంటాయి, ఇది కాదు ఇంకోటని. అదే ఇది అలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, ఇప్పుడు నీ కూతుర్ని బలిస్తే నీకు జరుగుద్ది అని ఒక గ్రామంలో ఉన్న ఒక ఫాదర్ని మనం ఇది చెప్పామనుకోండి, ఆయన మోటివేట్ చేస్తే అలా బలిచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసు కదా. కొడుకు మొన్న అది ఇద్దరిని, ఒక ఆయన వాళ్ళ అన్నయ్యని అమ్మని తల్లిని అన్నయ్యని ఇద్దరిని చంపేసి వీడియో తీసి పెట్టాడు కదా. వీళ్ళిద్దరు దెయ్యాలు, అందుకని వీళ్ళిద్దరిని చంపేశాను. అలాగే పూజలు కూడా అదే అటు సైడ్ శ్రీకాకుళం అటు సైడ్ బాగా ఫేమస్. నాట్ ఓన్లీ శ్రీకాకుళం అండి, అదొక ఉండేది ఒకప్పుడు. మీరు చెప్పింది 100% మంచి పాయింట్. ఇవన్నీ అంటే మరుగు మందు అని, అంటే పెట్టుడు మందు, వశీకరణం, ఇవన్నీ కూడాను ఒకప్పుడు చాలా గుప్తంగా ఉండేవి. ఎక్కడో పల్లెటూరులో జరుగుతాయి, బార్డర్స్లో జరుగుతాయి, కొండల మీద దొరుకుతాయి. ఇప్పుడు అలా లేదు. ఇంటర్నెట్లో, ఇన్స్టాగ్రామ్లో చక్కగా డిజైనర్ శారీస్, డిజైనర్ బట్టలు వేసుకొని అమ్ముతున్నారు దాన్ని. నిజంగా ఆ కాయిన్స్ ఈ క్రీమ్ రాస్తే లైట్ ఎలగదు, సూప్ లైట్ ఆరిపోద్ది, చాలా నడుస్తుంది. చెప్పండి. కరుణ్ కుమార్ గారు సార్, ఇక్కడ కరుణ్ కుమార్ గారు సార్, తంత్రశాస్త్రం అని ఒక పాయింట్ తీసుకున్నారు. అది పిల్లిమాయ అనే ఒక కాన్సెప్టే ఉందా, లేదా దాంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్? అంటే ఇప్పుడు మీరు వశీకరణం లేదా ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు కాబట్టి పిల్లిమాయ ఒకటే కాన్సెప్టా, లేదా దాంట్లో ఇంకా మళ్ళీ ఇది కాకుండా మాకు తెలియని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి? అవును. ఇప్పుడు నాట్యశాస్త్రం ఉంది కదా, ఐడియా ఉందా మీకు? నాట్యశాస్త్రంలో కంప్లీట్గా ఇప్పుడు మనం చూస్తున్న అన్ని ఆర్ట్ ఫామ్స్ తాలూకా, డ్యాన్స్ ఫామ్స్ తాలూకా ఇదంతా కూడా ఉంది. ఆంగికం, వాచికం ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నది నాట్యశాస్త్రంలో మొత్తం మీకు రాసింది. అలా నాట్యశాస్త్రం రాసినట్టుగానే తంత్రశాస్త్రం కూడా ఎవరో రాశారు. అది ఎవరైనా రాసి ఉండొచ్చు, మనకు తెలియదు. అంటే అన్సెస్టర్స్లో అది మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళకి అప్పుడు జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇదంతా కొన్ని 100 ఏళ్ళ కిందట 1000 ఏళ్ళ కిందట జరిగింది కాబట్టి అది తెలియదు. బట్ తంత్రశాస్త్రం అన్నది అయితే ఒక శాస్త్రం ఉంది. అందులో పిల్లిమాయ అనేది ఒక చిన్న విషయం. అలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, నక్కతోక అని చెప్పి గుడ్లగోబా తాలూకా వెంట్రుకు పెట్టుకుంటే ఇలా జరుగుద్ది. తర్వాత ఎవరినైనా తర్వాత మీకు నక్కతోక అన్నది ఇది ఉంది. ఇంకోటి ఉంది, ఒక 10-15 రకాల వస్తువులతో కలిపి కాటుకు ఒకటి తయారు చేసి పెట్టుకుంటే, ఆ కాటుకు పెట్టుకుంటే అవతల వాళ్ళకి మనం కనిపించమనే ఒక విద్య ఒకటి ఉంది. సో పరిసవేది విద్య అని ఒకటి ఉంది. ఇవన్నీ కూడా తంత్రశాస్త్రం ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా అనేది పక్కన పెడితే ఆ పేరుతో మోసం అయితే జరుగుతుంది. సార్ కానీ చిన్నప్పటి నుంచి ఇలాంటివి అంటే మీ చిన్నప్పుడు కూడా మీరు చేసి ఉండొచ్చు. నెమలేకని బుక్లో పెట్టుకుని అవి కూడా జరుగున్నాయి. నెమలేక బుక్లో పెట్టుకోవడం అంతా కూడాను అది కంప్లీట్గా తూనీగా సినిమాలు సార్. అవన్నీ అది మనం సినిమాల్లో కనిపెట్టినవి, ఓన్లీ హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి అదంతా మనం రాసుకున్నవి. ఆ తంత్రశాస్త్రం కాదు, కంత్రిశాస్త్రం. అది 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 వేరే. నెమలేక పెడితే అది చిన్నప్పుడు అదంతా, అది కాదు, ఇది వేరే. నవీన్ గారు సార్, నవీన్ అన్న ఇక్కడ అన్న, మీరు చేసిన సినిమాలు అంటే మాకు మీరు చేస్తున్నారంటేనే వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అంటే నవీన్ గారి సినిమా సంథింగ్ కొత్తగా ఉంటుంది, కొత్త పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏదో ఒకటి విల్ ఎక్స్ప్లోర్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఫిలిం అని. సో 11 చూసుకున్నా, బ్లైండ్ స్పాట్ చూసుకున్నా, కానీ థియేటర్స్కి ఆడియన్స్ అనేది ఫుల్ ఎక్కువ లేదు. బట్ వాళ్ళు ఓటీటీలో చూసినప్పుడు కానీ, టీవీలో చూసినప్పుడు కానీ థియేటర్లో మిస్ అయ్యాము, ఈ సినిమా మేము థియేటర్లో చూడాల్సిందే అని అనే ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా మళ్ళీ మేబీ థియేటర్కి రావాలి మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్, బట్ వచ్చేలాగా మీరు చెప్పాలి అంటే వాట్ యు ఆర్ గోయింగ్ టు సే అబౌట్ దిస్? ఇంతకుముందు చెప్పానండి, ప్రయత్నం చేస్తూనే ఉన్నా. సినిమాకి నేను ప్రయత్నం చేస్తున్నా. ఓకే, ఫస్ట్ కొన్ని థియేటర్స్లో ఉన్నప్పుడు 10 మంది వచ్చారు, ఇప్పుడు 100 మంది అవుతున్నారు. స్లోలీ పీపుల్ ఆర్ గ్రోయింగ్ బికాస్ దే ఆర్ సీయింగ్ మై కాంటెంట్, చూస్తున్నారు. నాకు తెలిసి ఈ సినిమాకి కూడా లైక్ దిల్ ట్రై. అది ఇందాక రిక్వెస్ట్ చేశాను, అదే ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఎస్, నాకు కాంటెంట్స్ నచ్చుతున్నాయి, నేను చేసే సినిమాలు బాగుంది అంటున్నారు. ఒక్కసారి కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ విత్ దిస్
ప్రాపర్ సౌండ్ అండ్ క్వాలిటీ. సో చూస్తే బాగుంటుంది. ఐఎమ్ ప్రయత్నిస్తున్నా, జస్ట్ ట్రైంగ్ టు గెట్ ఆడియన్స్ మోర్ ఇన్ టు థియేటర్స్ అంతే. జస్ట్ దాన్ని నేను యాడ్ చేస్తాను. అయితే సినిమా వచ్చింది గుర్తుందా, చంద్రశేఖర్ రెడ్డి గారి అయితే, కానీ తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ఇలాంటి సినిమాలు ఉన్నాయి కదా. ఇలాంటి సినిమాలన్నీ కూడా చాలా చిన్న రిలీజులతో వచ్చినాయి. ఆనంద్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆనంద్ 10 థియేటర్లు అనుకుంటా, శేఖర్ కమల్ గారిది. సో ఇవన్నీ కూడాను ఒక్కసారి వచ్చిన తర్వాత జనం కనుక ఇది నచ్చింది, బాగుంది అనుకుంటే అవి ఆగవు. అలాంటి కోవలోకి ఈ సినిమా వస్తుందని నేనైతే 100% నమ్ముతున్నాను. మా టీం అంతా కూడా నమ్ముతుంది. సో అట్ ద సేమ్ టైం క్యాలిక్యులేటివ్ రిస్క్గా దీన్ని ఏంటంటే ఒక మినిమల్ థియేటర్ రిలీజే పెట్టుకున్నాం. ఎందుకంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలని చెప్పి పెట్టాం. బట్ దిస్ ఈజ్ 100% థియేటర్ ఫిల్మ్. కంగ్రాట్స్ సార్. కరుణ కుమార్ గారు మీ ఎస్ సార్ సార్ ఈ చీకటి అనే పుస్తకాన్ని సినిమాగా తీసుకున్నందు ఎంతవరకు చీకటి అనే కథ. అదే కథని సో దాన్ని ఎంతవరకు ట్రాన్స్లేట్ అయ్యింది సినిమాగా? చీకటి అనేది ఒక 3-4 పాత్రలే ఉంటాయి అందులో. ఇందులో ఇంకొక 2 పాత్రలు యాడ్ అయ్యాయి. ఎందుకంటే సినిమాటిక్గా వచ్చినప్పుడు, కంటే కథ చెప్పేటప్పుడు ఒక ఫస్ట్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ నెరేట్ చేస్తాం కదా మనం. ఫస్ట్ పర్సన్ అంటే నేను అన్న కథ, నేనుతో మొదలు పెడతాము. థర్డ్ పర్సన్ అంటే విశ్వసాక్షిగా చెప్పే కథ ఉంటుంది. సో ఇది నేను ఫార్మేట్లో ఉంటుంది. అందులో ఆ పాప చెప్తుంది కదా, చీకటి అనే కథని. సో అందులో ఏదైనా చెప్పొచ్చు, సినిమాలో అది కుదరదు కాబట్టి దాన్ని ఇచ్చేసాం. దానివల్ల ఏమైందంటే కథ 100 ఉంది కదా, 200 వరకు వెళ్ళింది ఈ సినిమా. అదే అయితే దీని తాలూకు తీవ్రత అనేది ఎప్పుడు కూడా ఒక ఫిల్మ్ మేకర్గా మీకంటూ ఒక సెన్సార్షిప్ ఉంటుంది. అవును. సో దాన్ని అంటే ఎంతవరకు ఆడియన్స్ ఫీల్ అవుతారు, లేదంటే ఎంతవరకు డిస్టర్బ్ అవుతారు అనేది ఎంత క్యాలిక్యులేటివ్గా తీశారు? అది చాలా నిజాయితీ తీశానండి, అంతవరకు అయితే చెప్పగలను. అంటే మీకు సింపుల్ ఉదాహరణ, రాజారావేంద్ర గారు ఉన్నారు. రాజారావేంద్ర గారు సినిమా అంటే మేము అంతా ఓకే అయిపోయింది, ఇంకా షూట్కి వెళ్తాం, మమ్మల్ని మాట్లాడుకుంటాం కదా అప్పుడప్పుడు, కలుస్తున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు అందులో ఒక విషయం ఉంది. ఆ విషయం అది ఒక్కటి మార్చొచ్చు కదా సార్ అన్నారు ఆయన. ఎందుకు అది మార్చగలుగుతారో చూడండి, మారిస్తే బాగుంటుంది కదంటే, మారిస్తే నిజంగానే బాగుంటుంది, కానీ నేను మార్చలేదు. మొన్న సినిమా చూసినప్పుడు ఆయనే చెప్పారు, మార్చకపోవడమే కరెక్ట్ అండి, అది అలాగే ఉండాలని చెప్పారు. అది అంటే చాలా తీవ్రమైన విషయం అది. అంటే ఇప్పుడు కథ నేను చెప్పలేను కాబట్టి అది చెప్పట్లేదు. సరే, అయితే టెక్నికల్గా ఇందాక నాగేష్ మాట్లాడుతూ చెప్పారు అనమార్ఫిక్ లెన్స్ ఇవన్నీ యూజ్ చేసామని చెప్పి. అవును సార్. సో మీరు చూపించిన వన్ ఆఫ్ ద బిజినెస్ కట్లో కూడా డిఐ అనేది అండ్ కలరింగ్ అనేది చాలా క్రూషియల్ ప్లేలా ఉంది. సో టెక్నికల్గా ఇంత స్ట్రాంగ్గా ఒక సినిమా తీస్తున్నప్పుడు మీకు ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన సపోర్ట్ ఎంతవరకు ఉంది? లేదు, ఆయన ఈరోజు ఇది ఆయన ఇప్పుడు ఆయనతో ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు ఏది బెస్ట్ అంటే దానికి వెళ్దాం అన్నది ఆయనతో ఉంటారు. సపోజ్ మేము వద్దన్నా సరే ఆయన ఊరుకునేది లేదు. దీనికి అనమార్ఫిక్, స్పెరికల్ ఈ 2 మేము అనుకోలేదు స్టార్టింగ్లో. ఈ వేరేలాగా చేద్దాం అనుకున్నాము. బట్ నాగేష్ గారితో అంటే నేను మట్కా ఒక 50% ఎన్ఎంఆర్ఫిక్లో షూట్ చేశాను. ఎందుకంటే పీరియడ్ ఎపిసోడ్స్ ఎన్ఎంఆర్ఫిక్లో వచ్చినప్పుడు దాని తాలూకా స్కేలు ఇదంతా బాగా పెరుగుతుంది. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము యూనిట్ని మాట్లాడుకోవడానికి పిలిచినప్పుడు అది ఉంది అని తెలిసిన వెంటనే ప్రొడ్యూసర్ గారు అప్రూవ్ చేశారు, చేసేయండి దాంట్లోనే చేయండి అని చెప్పారు. అది దట్స్ హౌ. ప్రాసెసింగ్ కొంచెం కష్టం కదా డిఐకి, ఎందుకంటే కొంచెం బ్లర్ ఎఫెక్ట్స్ అవి. అది నా తలనొప్పి కాదు, డిఏ ఆయన చూసుకుంటారు. విజువల్ వచ్చేసింది అది, తర్వాత ఆయనే కదా మన డిఓపి గారు చూసుకుంటారు కాబట్టి. బట్ ఆయన ఎలా చేశారో చూశారు కదా, ఫెంటాస్టిక్. అంటే ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టుగా ఫీల్ తీసుకొచ్చారు. నవీన్ గారు సార్, నవీన్ గారు సార్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో బాగుంది, ట్రైలర్ బాగుంది. సో వెయిటింగ్ ఫర్ సార్. బేసిక్గా ఇలాంటి సినిమాలు షూట్ చేస్తున్నప్పుడు కొన్ని సెట్స్ కంటే రియల్ ప్లేసెస్లోకి వెళ్ళి తీస్తే చాలా రియలిస్టిక్గా ఉంటుందని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ సినిమాకి సంబంధించి అలా ఏమన్నా ఒక రియల్ ప్లేసెస్లో ఏమన్నా? రియల్ ప్లేస్ ఆ కొండ మీద వెళ్ళి రియల్ ప్లేసెస్ మోస్ట్ ఆఫ్ ఇక్కడే సెట్ లేదండి, సెట్ ఏం చేయలేదండి దీనికి. మా ఆర్ట్ డైరెక్టర్ రమణి తను నిజంగా ద రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ దీస్ రిచువల్స్ అండ్ సెట్ సొసైటీకి దూరంగా ఇల్లులు ఎలా ఉంటాయి, సొసైటీలో ఉన్నప్పుడు ఉన్న ఇల్లులు ఎలా ఉంటాయి, దాని డిఫరెన్స్ మా ఆర్ట్ డైరెక్టర్ చాలా బాగా చూపించారు. అండ్ రియల్ ఇన్సిడెంట్ అంటే అది ఎక్కడ సార్ మనం చేసింది ఫస్ట్ షాట్, అది కేవ్, బెల్లం కేవ్స్, బెల్లం కేవ్స్కి వెళ్ళి లైవ్ లొకేషన్ వెళ్ళి చేసాం. అండ్ ఎప్పుడైతే ఆ సెట్లో వెళ్ళినప్పుడు
ఆ కల్ట్ ఫాలోవర్స్ వాళ్ళందరూ చూసి ఆ రిచువల్స్ చేసిన షార్ట్ తీసేటప్పుడు చూసాను, నాకే భయం వేసింది ఇలా ఉంది ఏంటి అనేసి. ఒక 3-4 ఫిల్మ్స్లో వాడారు ఇప్పుడు దాకా తెలుగులోన. బట్ నాగేష్ గారి లెన్స్లో అది మీరు చూడాలి. అది అసలు ఎవ్వరూ ఆ పర్స్పెక్టివ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. అంత బాగా చేశారు అది. దెన్ ఆల్ ది బెస్ట్ సార్. కుమార్ గారు, ప్రొడ్యూసర్ సార్ చెప్పండి. కంగ్రాట్స్ అండి, థ్యాంక్ యూ ట్రైలర్ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అయితే రీసెంట్గా మీరు మాట్లాడేటప్పుడు 2018లో ఢిల్లీలో బురారిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 11 మంది చనిపోయారు. వాళ్ళ నాన్న చనిపోతే ఈయన మా నాన్న బతికొస్తాడని చెప్పి 11 మందిని కూడా ఉరేసి చంపేశారు. అవును. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అంటారు. అసలు నమ్ముతారంటారు? మూఢనమ్మకాలను నమ్ముతారు? ఈ రోజు జరిగింది అంటున్నాను కదా, ఈ రోజు కదా జరిగింది. ఫిబ్రవరి 1 ఇప్పుడు పొద్దున్నే ఒక ఆమె 2 పిల్లలతో కలిపి సూసైడ్ చేసుకుంది. ఓకే. అందరూ ఈ రోజండి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నానికి ఒక 5-6 గంటల ముందు జరిగింది. నేను ఇందాక చెప్పిన మీకు మదనపల్లి ఇన్సిడెంట్ 2.5 years బ్యాక్ జరిగింది. నేను ఇందాక చెప్పిన మీకు తల్లిని అన్నయ్యని చంపేసి వీడియో తీసి పెట్టిన ఇన్సిడెంట్ 1 month ఉంటుందా, 3 months 3 months బ్యాక్ జరిగింది. ఇది మనకు తెలిసినవి. తెలియంది ఏంటో తెలియదు. ఇంకా మీకు అంటే మీకు వెన్ను జలరించేది ఏంటంటే ఇందులో అవి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, నాకు తెలియదు ఈ క్రౌడ్లో కూడా. సీరియస్లీ. ఓకే. కరుణకుమార్ ప్రొడ్యూసర్ మీరు చాలా భయంకరమైన ఇవన్నీ చెప్పారు కదా, నెక్స్ట్ మీరు విలన్గా చేయబోతున్నారంట, ఎంతవరకు నిజం? లేదు, అంత సీన్ లేదు నాకు. విలన్ ఏం కాదు, నేను మన చెన్నై లవ్ స్టోరీలో క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ నగరానికి ఏమైందిలో చాలా పెద్ద రోల్ చేస్తున్నాను, ఒక 29 days క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే సార్. అంతే, విలన్ నాకు ఉన్నాను నేను. అంటే మీరు అలా చెప్తుంటే భయం వేస్తుంది సార్. లేదండి. ఓకే సార్. నేను చేస్తే భయం వేయాలి. రవి గారు, ప్రొడ్యూసర్ గారు సార్, అంటే సినిమా అనుకున్నప్పటి నుంచి అంటే ఒక కథని లిటరేచర్ నుంచి తీసుకోవటమే ఇప్పుడు అసలు అలవాటు తప్పిపోయింది. అంటే మనం కస్టమైజ్డ్ కథలు రాస్తున్నాం, ఆర్టిస్టుల కథలు రాస్తున్నాం కదా. లిటరేచర్ని తీసుకొని అది సినిమాగా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇప్పుడు రిలీజ్ వరకు వస్తున్నారు కదా. ప్రొడ్యూసర్గా మీరు ఎంత సేఫ్లో ఉన్నారు? అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా చూస్తారు? సేఫ్ అంటే 100% సేఫ్ అండి, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇది అంటే జర్నీలో ఏమవుతుందంటే నవీన్ సార్ కానీ లేకపోతే కరుణా గారు కానీ రాజేష్ సార్ కానీ దివ్య పిల్లయ్య గారు దివి గారు అందరూ వాళ్ళు 100% ఇవ్వడం మూలన, మోర్ దెన్ 100% ఇవ్వడం మూలన నాకు తొందరగా సినిమా కంప్లీట్ కావడానికి కానీ లేకపోతే ఈజీగా వితౌట్ ఎనీ హర్డిల్స్ అయిపోయింది. అదే. నవీన్ చంద్ర గారు, బ్యాక్ సైడ్ పోస్టర్ చూస్తే కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయినట్టున్నారు, లైక్ పొట్ట అది కనబడుతుంది. సో ఆ పోస్టర్ గురించి ఎక్స్ప్లెనేషన్. మీరు చెప్పడం నేను చెప్తా బెటర్. అది ఆయన కంప్లీట్ డెడికేషన్ టువర్డ్స్ అది చేస్తున్నప్పుడు ఆయన 3 సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా అవుతున్నప్పుడు ప్యారలల్గా 3 or 4 జరుగుతున్నాయి. అంటే మార్క్ అప్పుడే అవుతుంది అనుకుంటా, మార్క్ అప్పుడే అవుతుంది. ఇన్స్పెక్టర్ రిషి ప్రిపేర్ అవుతున్నారు, ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ పట్టు ఉంది కదా, ముందు రోజు డిస్కషన్ ఏంటంటే వాడి ఏజ్ ఏంటి, ఒక 8-9 ఏళ్ల పాపకి ఆయన తండ్రి. ఓకే, సో హీ కెన్ బి ఫిట్, అన్నీ బాగానే ఉంటాయి. బట్ మనకి ఎక్సర్సైజు రెగ్యులర్గా ఇదంతా తగ్గిపోయి క్షుద్ర పూజలు ఇలాంటి వాటిలో కూర్చునే వాడికి ఏముంటుంది ఎక్కువ. బ్రహ్మానందం గారు చెప్పినట్టు నా వృత్తి ఏమిట్రా కూర్చొని చేసే వృత్తి, గుప్పిడి పట్టు ఉన్నది ఏమిటారు, ఆ గుప్పిడి పట్టు అన్నది కావాలని చెప్పి ఆయన ముందు రోజు రాత్రి చద్దన్నం తయారు చేసుకొని అది ఫర్మినేట్ అయిన తర్వాత మార్నింగు దానికంటే ముందు వచ్చి దానికి షూట్కి రావడానికంటే ముందు అది తిని చేస్తే లైట్గా మీకు లోపల ఒక ఇది ఫామ్ అవుతుంది. ఫామ్ అవడం వల్ల పట్టు వస్తుంది. అది చేసింది అది. అందులో ఎక్కడ మీకు ఏం గ్రాఫిక్ ఇదంతా ఏం లేదు. అది అయిపోయింది, మళ్ళీ సాయంత్రం అంతా సెట్ అయిపోయింది. అది ఆ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయారు ఆయన. అది ఇలాంటి ట్రిక్లు చాలా చేస్తారు ఆయన. డైరెక్టర్ సింపుల్ బ్లోటింగ్ కాన్సెప్ట్ అంతే. అంటే ఈ క్యారెక్టర్కి 3 ఏజ్ జర్నీ ఉంది, తన జర్నీ ఉంది. ఆ జర్నీలో ఎక్కడో ఇలాంటి కథ దొరికినప్పుడు అవకాశం ఉంటుంది ఒక యాక్టర్గా మనం ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించుకోవడానికి, ప్లస్ ఆ ఏజ్ చూపించుకోవడానికి. ఐ జస్ట్ డిడ్ సింపుల్ బ్లోటింగ్. అండ్ సమ్టైమ్స్ రాజా రవీంద్ర గారి వల్ల, దివి వల్ల ఈ మామిడి పండ్లు సమ్మర్లో చేస్తున్నాం, వీళ్ళ వల్ల ఎక్కువ మామిడి పండ్లు తినడం ఎక్కువ చేశాను. బట్ అది నా క్యారెక్టర్ కూడా హెల్ప్ అయింది. డైరెక్టర్ గారు సార్, ఈ ట్రైలర్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీరు మాట్లాడింది కూడా మీరు ఒక దేవుడిని నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు అని చెప్పారు. అలాంటిది మీరు ఇలాంటి దెయ్యం స్టోరీ పర్టికులర్గా ఎంచుకోవడానికి కారణం ఏంటి? నెక్స్ట్ ఇందులో ఉన్న అసలు రహస్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? అంటే పూర్తిగా మూఢనమ్మకమే అని అనుకోవచ్చా, లేకపోతే కొంతవరకైనా నిజం ఉంటుందా? అంటే అసలు దెయ్యం లేదు ఇందులో, ఎవరు చెప్పాడు దెయ్యం ఉందని? లేదు ఉండండి ఒక నిమిషం సార్. నేను దేవుణ్ణి నమ్మను దెయ్యాన్ని నమ్మను అనేది కాదండి. నేను
మ్యాన్ మేడ్ దేవుడు, మ్యాన్ మేడ్ దెయ్యం నమ్మనన్నాను. అంటే మనుషులు సృష్టించిన దేవుళ్ళని, మనుషులు సృష్టించిన ఈవిల్ పవర్స్ అంటే దెయ్యాలని నేను నమ్మనంటున్నాను. పైన ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఏంటి ఏదైనా మనకు తెలియదు, దాన్ని నమ్ముతున్నాను. అదంతా వేరే డిబేట్, అది వదిలేండి. రెండోది, ఇప్పుడు ఇది దెయ్యం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక సైకలాజికల్ హారర్ సినిమా, మనిషి మైండ్లో ఉండే దెయ్యం అది, దాని గురించి. Thank you so much to all the media today. Our PROs are Tejasvi Sajja, event by UV Media. Thank you so much. See you all theaters on Feb 6. Thank you. ఇంకొకసారి ట్రైలర్ ఎవరైనా చూద్దాము అనుకుంటే కెన్ యూ ప్లీజ్ బీ సీటెడ్.